అప్పటికే వాళ్ళు 2 సార్లు కాల్ చేశారు. మాకు టైంకి స్టార్ట్ అయిపోతుంది కదా కార్యక్రమము. అది నేను అందుకోగలుగుతానో నీలో అనుకున్నాను. లక్కీగా సరిగ్గా 3 నిమిషాల ముందు వెళ్ళాను. శివాలయం అన్నమాట. ఒక పాత శివాలయము. నీలకంఠేశ్వర స్వామి అని ఉందన్నమాట. అక్కడ కారు పార్క్ చేయడానికి కూడా అందులో ఏమైంది బైక్‌లో వెళ్ళలేదు. వర్షం పడుతుందేమో అని కార్‌లో వెళ్ళా. దాంతోని కారు పార్కింగ్ కూడా కొద్దిగా ఇబ్బందయింది. లోపలికెళ్ళేసరికి 3 నిమిషాలు టైం ఉంది. ఇక ప్రిపేర్ అవ్వలేదు. ఎలాగా అనుకున్నా. సరే లక్కీగా చాలా అంటే నాకు చాలా సంతోషకరంగా మాట్లాడగలిగాను. అంటే చెప్దామనుకున్న ప్రతి విషయము ఇవి చెప్తే బావుండు అని అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పగలిగాను. ఇవాళంతా అలసటగుంది. అక్కడి నుంచి అట్లా మొత్తం మీద చాలా బాగా అయింది. నేను పంపిస్తాను. నాకది అప్‌లోడ్ చేసే టైం కూడా లేదు. రేపు పొద్దున్న అప్‌లోడ్ చేసి పంపిస్తాను. తప్పక వినండి. చాలా మీరు ప్రిపేర్ అంటే అవ్వాల్సిన టైం అవసరమే లేదు సార్. మీరు ఏదైనా చెప్పగలుగుతారు. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లని కాదు గానీ అదృష్టవశాత్తు గురువు గురించే కాబట్టి రోజు చెప్తూనే ఉంటాను కదా! మంచి గురువులు, ఫేక్ గురువులు. లక్కీగా వాళ్ళకెవరికీ ఫేక్ ఆల్ గురువులు రౌండర్. ఆల్ రౌండర్ సార్ మీరు. ఆల్ రౌండర్. అయ్యో! అట్లేం లేదండి. మీకు అయితే అక్కడ ఎట్లా 105 మంది గుర్తుంటాయో నాకు అర్థమే కాదు సార్ అసలు. అంటే ఎట్లా అంటే ఇగ చెప్తుంటే గుర్తుండవా? భలే మాట్లాడతారు. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పరా? మళ్ళీ చెప్పడం, వినడం, చెప్పడం. ఇవన్నీ కాదు. ఇవన్నీ కాదు. ఏ సినిమా అసలు ఈ జై శ్రీకృష్ణ సినిమాలో సార్. ఏ సీన్‌లు ఎట్లా గుర్తుంటాయో నాకు అస్సలు అర్థమే కాదు. అబ్బబ్బా! ఏం జ్ఞాపక శక్తి సార్ మీకు. అంటే సార్ లేదు. ఏకసత్యాగ్రహి. అట్లా లేదండి. మనము అట్లేం లేదు. దేవుడు అందరికి సమానం బ్రెయిన్ ఇస్తాడు. అది మీకు కూడా నేను ఎన్నో సార్లు చెప్పాను. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ ఎప్పుడు ఉండే ఛాన్సే లేదు. అది ఎంత వాడుకున్నా మెమోరీ పెద్దది. మెమోరీ మీది చాలా పెద్దది. మాకు జ్ఞాపక శక్తి తక్కువ. లేదు జ్ఞాపక అట్లుండదండి. శక్తి అనేది ఎక్కువ ఉంది మీకు దేవుడు ఇచ్చినది, అది వరం. కాదు మీరనేది ఏంటంటే దేవుడే కొద్దిగా ఎక్కువ మందికి మంచి మెమరీ, ఎక్కువ మందికి అట్లా ఉండదు. దేవుడు ఇచ్చే భాగం అదే ఉంటది. అన్ని శరీర భాగాలు అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఏది మంచిగా వాడుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు శరీరాన్ని మంచిగా రాయిలాగా చేసుకుంటారు. దృఢంగా చేసుకుంటారు. కొంతమంది ఉంటారు చదువు లోపల బాగా వెళ్తారు. కొంతమంది ఉంటారు ఉద్యోగంలో బాగా వెళ్తారు. కొంతమంది ఉంటారు స్పోర్ట్స్ లోపల బాగా ఉంటారు. అది సాధన నుంచి ఉంటుంది గానీ దేవుడు అట్లా అన్యాయం చేయడు ఎవరిని. అందరికీ సమానంగానే ఇస్తాడు. దేవుడు ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చి వీళ్ళంటే నాకు ఇష్టము కాబట్టి అట్లేం ఉండదు. దేవుడికి అందరూ సమానమే. అంటే అది పూర్వజన్మ సుకృతం కొలది మీరు ఆల్రెడీ ఎప్పుడో అన్ని నేర్చుకునే ఉన్నారు సార్. కొంత అయ్యుండొచ్చు అది. అది అందరికీ అట్లా ఉంటుంది. కొంత ఉండొచ్చు. కాదని అనను నేను దాన్ని. మీలో ఉన్న మెమరీ చిప్ ఉన్నది కదండి, చిప్పు అది కొంచెం మాకంటే పెద్దదన్నమాట మీది. అలా ఉండదండి. మళ్ళీ అదే చెప్తున్నాను. అవన్నీ సేమ్ ఉంటాయి. అంటే మగవాళ్ళ బ్రెయిన్ ఆడవాళ్ళ బ్రెయిన్ కంటే పెద్దగా ఉంటుంది. అది కరెక్ట్. అందులో డౌట్ లేదు. అది డెఫినెట్ గా ఉంటుంది. అయితే ఆడవాళ్ళ అయ్యో మీరు గూగుల్ చేయండి. అది అలా ఎక్కడ ఉంది సార్? ఒకసారి గూగుల్ చేయండి ఇప్పుడు. అవునా? సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. అయితే నాకు నిజంగా బ్రెయిన్ లేదు సార్. అయితే నిజంగా నాకు బ్రెయిన్ లేదు. నాకైతే నిజంగా బ్రెయిన్ లేదు. ఒక్కసారి ఇప్పుడు గూగుల్ చేయండి. ఒకటే నిమిషం నేను వెయిట్ చేస్తాను. ఆనెస్ట్లీ ఐ డిడ్ంట్ నో అబౌట్ ఇట్. ఓకే 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 ఓకే. లేదు ఇంకా మీకు ఒక్క రావాయిల దగ్గరే కలిసి అనుకున్నా. సో ఇది జనరల్ గా ఏంటంటే అయితే సార్ ఒక్కొక్కళ్ళ పేరు వినగానే ఒక్కోటి గుర్తొస్తుంది. మీకు సుధామోహన్ అని కానీ రామాయణం గుర్తొస్తుంది. అయితే మణిగారు నేను కూడా చెప్తున్నా అండి, విష్ణు సహస్రనామం రోజు చదువుతున్నాండి. అక్కడ అగ్రణి అనగానే మిమ్మల్ని ఇద్దరి సార్ అన్నదే గుర్తొస్తుందండి. నాకు ఏమనుకోకండి, నవ్వేస్తాను ఒక్కసారి. అలా మెమరీ పెట్టుకోవాలన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకుంటే ఒకటి అనగానే ఒకటి గుర్తొస్తే ఇది దానికి కదా అనేది. వండర్ఫుల్ వండర్ఫుల్. మంచిగా వచ్చింది. నేను ఇవాళ స్పీచ్ పంపిస్తాను. అబౌట్ 25-30 నిమిషాలు మాట్లాడుంటాను. మంచిగా వచ్చింది. వినండి, తప్పకుండా వినండి. చాలా సింపుల్ గా అన్ని పాయింట్లు కవర్ చేశాను. ఏది చెప్దాం అనుకున్నానో అది మంచిగా చెప్పాను. మీకు ఇంతకు ముందు నా స్పీచ్లు విన్నారు కాబట్టి దాదాపు దాని లోపల ఒక 40-50% పైన మీరు ఎక్కడో ఒక చోట విన్నవే నేను చెప్పగా. చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత
పద్మప్రియ గారు ఇప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెట్టారు చూడండి. ఆన్ యావరేజ్ మేల్ బ్రెయిన్స్ ఆర్ అబౌట్ 10 to 15% లార్జర్ అండ్ హెవియర్ దాన్ ఫీమేల్ బ్రెయిన్స్, scaling roughly with larger body sizes. However, these sizes differences do not correlate with differences in intelligence. ఇది ఇంపార్టెంట్. సార్ నేను డౌన్లోడ్ చేసినట్టున్నాను. వాల్యూమ్ ఓన్లీ సార్ ఓన్లీ వాల్యూమ్, నాట్ ద ఇంటెలిజెన్స్. అవును, అది సార్ నాట్ ద ఇంటెలిజెన్స్, ఓన్లీ వాల్యూమ్, బికాస్ ఆఫ్ ద బిగ్గర్ సైజ్ ఆఫ్ ద బాడీ అని రాశారు కదా, వాల్యూమ్ వైజ్. అవును, కరెక్ట్. అందుకే కదా తెలివితేటలు ఎవరి సొంతం కాదు, అది తప్పు మాట. మనం ఒకరికి ఎక్కువ తెలివితేటలు ఒకరికి తక్కువ అని ఉండే ఛాన్సే లేదు. మనం ఎంత వాడుకుంటే అంత. ఇప్పుడు ఏమవుతుందో మీకు అందరికి తెలిసిన సత్యం ఇంకొకటి చెప్తాను. మన బ్రెయిన్ లోపల మనం అందరం 5 నుంచి 10% మధ్యలో వాడతాం. ఐన్స్టీన్ 15-20% వాడేవాడు. సో మనము 2, 3, 4, 5% వరకు వాడుకుంటాం. సో ఇంకా 80% ఏమనుకోవద్దు, చాలా నిద్ర వస్తుంది, వాడనిదే ఉంటుంది. అంటే మీరంతా అలసిపోయింది. ఈ రోజు క్లాస్ ఎందుకు పెట్టారు సార్? రెస్ట్ తీసుకోవచ్చు సార్. ఇది అయిపోతే నాకు రోజు ఎండ్ అవుతుంది అన్నమాట. అట్లా లేకపోతే బాగా అలసిపోయినట్టున్నారు సార్, ఎందుకు? అదే కదా, ఆవులిస్తే ఆ నోరు మూసుకోవడానికి ఒక 15-20 సెకండ్లు పడుతున్నాయి సార్. ఇంకో రోజు కొద్దిసేపు ఎక్కువ చెప్తే అయిపోతుంది కదా సార్ ఈ క్లాస్. అట్లా లేదండి, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఆ విధంగా. సో మనకు సాధన ఎంత బాగా చేసుకోగలిగితే అంతే. ఎందుకంటే 100% బ్రెయిన్ ఎవ్వరు వాడుకోలేరు. నేను మీకు అది ఆ సినిమాతో ఒక స్టోరీ కూడా చెప్పాను, ఆ సినిమా పేరు మర్చిపోయాను. ఆ సినిమా లోపల మన బ్రెయిన్ ని మాక్సిమం వాడుకునేది ఒక మందు కనిపెడతారు. కనిపెట్టగానే అప్పుడు ఆ మందుని వాడు వేసుకుంటాడు, ఇక వాడు అన్ని రకాల లాభాలు పొందుతాడని చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఒక మందు వేసుకుంటాడు వాడని. అంటే మన బ్రెయిన్ లోపల మనం అంత శక్తిని తీసుకోము, మనం వాడేది చాలా తక్కువ, బ్రెయిన్ లోపల చాలా తక్కువ. ఇప్పుడు మీరు శకుంతలాదేవి గారిని చూస్తే, శకుంతలాదేవి గారు కంప్యూటర్ నొడగొట్టారు. అసలు కంప్యూటర్ నొడగొట్టడం అసంభవం. అలాంటిది స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, 4th రూట్, 5th రూట్, 6th రూట్ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అందులోపల మన స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ వచ్చేసరికి అయిపోతుంది మన లైఫ్. అలాంటిది 21st రూట్ లోపల ఒక పెద్ద నెంబరు కంప్యూటర్ కంటే ఈవిడ ఫాస్ట్ గా చేస్తుంది. అప్పటి వరకు ఇద్దరు సమానంగా ఉన్న ఆ 21st రూట్ ఈవిడ కంప్యూటర్ ని బీట్ చేస్తుంది అనమాట. కంప్యూటర్ కూడా చేయలేకపోయింది ఆవిడ ముందు. ఆవిడ ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. మరి ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళకుండా కంప్యూటర్ ని బీట్ చేయగలిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత వాడుకుంటాం మనం మన బ్రెయిన్ ని అనేది. అట్లాగే శ్రీనివాస రామానుజం అని ఆయన ఉండేవారు. పాపం ఆయన చాలా ఎర్లీ ఏజ్ 32 ఏళ్ళకే వెళ్ళిపోయారు. ఆయన ఎలా కనిపెట్టాడో తెలియదు, ఒక 1000 ఫార్ములాలు కనిపెట్టాడు. చూస్తే అందరూ ఆశ్చర్యం. అందులోపల నెంబర్లు పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఆన్సర్స్ కరెక్ట్ గా వస్తున్నాయి. అరే బాగుంది కదా అనుకునే లోపల చాలా అద్భుతంగా వెళ్తుంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, అవి ఎలా కనిపెట్టాడు అనేది ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఈ రోజు కూడా ఆయన ఫార్ములా ఎలా ఇచ్చాడు అని చెప్పి ఇంకా కొంతమంది కనుక్కుంటూ పిహెచ్డీలు చేస్తున్నారు. కేవలం 5-10 మాత్రం ప్రూవ్ అయినాయి. ఇంకా 990 దాకా ఇంకా మిగిలిపోయినాయి, ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. అంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎంత కాంప్లెక్స్, ఎంత ఉంటుంది తెలుసా సర్క్యూటరీ. మన బ్రెయిన్ లోంచి ఒక చిన్న భాగం, ఇంత భాగం తీసేసి దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఈ భూమి మొత్తం 3 సార్లు చుట్టూ వస్తుంది. సార్ మేము తక్కువనా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీకు? మేము కూడా అంతే సార్, గాసిప్స్ మస్తు మాట్లాడుకుంటాం సార్. కొత్త వాట్సాప్లు క్రియేట్ చేసుకుంటాం, అందులో మస్తు మాట్లాడుకుంటాం సార్. అన్ని గాసిప్స్ ఎట్లా అంటే మొత్తం దేశం అంతా తిరుగుతాయి సార్, 4 రోజులు తిరుగుతాయి. మీ దగ్గర ప్రవచనం కూడా ఇంకా గాసిప్స్ దగ్గర లేం సార్. మీరు ఎలా అనుకుంటున్నారు కానీ గాసిప్స్ లేవు, ఏమీ లేవు సార్. అంత ఉంటే ఇంతమంది మీ దగ్గర ప్రవచనం వినడానికి రారు సార్. రారు, అదైతే నిజం. ఎందుకంటే గురువు గారు మనం చూసి నవ్వుకోవడానికి అతనికి ఆప్షన్ అంతే నవ్వడానికి, జస్ట్ నవ్వడానికి. జనరల్ గా ఏంటంటే నాకు తెలుసు కదా ఆ విషయం. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, అంటే ఒక మాట ఎవరైనా మాట్లాడుతుంటే కొద్దిసేపు వినడమే కష్టం. ఇప్పుడు ఇవాళ 105 మంది అటెండ్ అయ్యారు మన అక్కడ నేను ఇవాళ ఎక్కడైతే స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళానో అక్కడ. అందులోపల కొద్ది మందికి చెవుల్లోంచి రక్తాలు, ముఖంలోంచి ఇది ఆవులింతలు, కష్టమవుతుంది. మరి నేను ఇంకా చాలా బాగా, సుమారుగా ఒక 60% మంది శ్రద్ధగా ఉన్నా కూడా ఎక్కించుకోలేకపోయారు. చాలా శ్రద్ధగా విందామని ట్రై చేశారు.
కానీ చెవుల్లోంచి రక్తం వచ్చేస్తది. మీకు అది ఉండదు. అది బ్రెయిన్‌లో దింపుకుంటూ ఉంటే మీకు తట్టుకోలేరు. నేను మీకు జోక్ చెప్పా గదా! మా క్లాస్ లోపల మొన్న మా ఫ్రెండ్ ఒకతను నాతో పాటు ట్రైనింగ్‌కొచ్చినాయన అందరి ముందు నన్ను ఏడిపిద్దామని, నన్ను బనాయిద్దామని మన సార్ గురించి మనం ఏమనుకుంటాం, అక్కడ చూసినాం భౌతిక లోపల, మాకు ట్రైనింగ్ లోపల ప్రతిరోజు మధ్యాహ్నం క్లాస్ జరుగుతుంటే మంచిగా నిద్రపోయేవాడు అని చెప్పి చెప్పాడనమాట. నేను అలా అబద్ధం చెప్పొద్దండి, పొద్దున క్లాస్‌లో కూడా పడుకునేవాడిని అని చెప్పేసి చెప్పానన్నమాట. చెప్తే కరెక్ట్‌గా చెప్పాలి ఏదైనా. మధ్యాహ్నం క్లాస్‌లో పడుకున్నావు అంటే అబద్ధం అయిపోతది గదా! పొద్దున క్లాస్ లోపల కూడా పడుకునేవాడిని అని చెప్పానన్నమాట. సో, ఎవరైనా చెప్తుంటే వినడం అనేది అంత ఈజీ గాదు. వినడం అందులోపల అత్యంత సంక్లిష్టమైనటువంటి ఆత్మబోధ వినడం. అది ఇంట్రెస్ట్ లేనోళ్ళు ఎవ్వరు వినరు. నాకేమీ ఇది లేదు. నాకేంటంటే మధ్య మధ్యలో భయమేందంటే తప్పుదారిలో వెళ్ళిపోతారేమో అని భయం అంతే గాని ఇంకా మరి ఏమి లేదు. అంతకుమించి ఏమి లేదు. ఓకేనా? ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురు. జన్మై జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భారవి మహానుభావుడైనటువంటి కవి. మనమంతా ఆయన కథ కూడా తెలుసుకున్నాం. ఆయన ప్రపంచంలో అందరూ మెచ్చుకుంటున్నారు, మా నాన్నగారు ఎందుకు మెచ్చుకోవడం లేదు నన్ను, మా నాన్నగారిని చంపేద్దాం అని చెప్పి సిద్ధమైనటువంటి వ్యక్తి చివరికి తన తప్పు తెలుసుకుని తండ్రికి తన మీద ఉన్నటువంటి ప్రేమను గుర్తించగలుగుతాడు. అప్పుడు తండ్రిని అడుగుతాడు, మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే నాన్నగారు, నేను తప్పు చేశాను. తండ్రి అంటాడు, తప్పు లేదురా, ఇది పర్వాలేదు అంటే వినడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించి తీరవలసిందే అని చెప్పి నాన్నగారు గుర్తుంచుకోండి. దృశ్యం 3 సినిమా చూసారా మీరు? ఆ సినిమా లోపల చివరికి అతను 5 ఏళ్ల పనిష్మెంట్ తీసుకుంటాడు. ఎందుకని అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించి తీరవలసిందే అనగానే వాళ్ళ నాన్నగారు కూడా దృశ్యం 3 సినిమా చూస్తుంటారు. ఆయన కూడా అంటారన్నమాట, సరే నువ్వు చెప్పింది కరెక్టే, అయితే వెళ్ళి అత్తగారింట్లో ఉండు చాలా 6 నెలలు అంటాడు. ఈయన షాక్ అయిపోతాడు. అత్తగారింట్లో ఉండడం అనేది ఒక పండుగ, మీరేమో దాన్ని శిక్ష అంటారు ఏంటి నాన్న అనగానే, లేదు ఉండి చూడు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు రోజు నాడు పంచపక్ష పరమాన్న మర్యాదలు, 2వ రోజు చూస్తారు, ఇంకా వెళ్ళాడు, 3వ రోజు వెళ్ళాడు, 4వ రోజు వెళ్ళాడు, మెల్లగా ఇంట్లో ఉన్న పశువులను కూడా పంపిస్తారు అనమాట తోలుకురమ్మని. ఆ విధంగా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగా మా పెళ్ళైన కొత్త లోపల 50 రోజుల పాటు మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను అనమాట. అంటే మా ఫ్రెండ్స్ అంతా చాలా బాగా ఇస్తుండేవాళ్ళు. ఒకసారి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పార్టీకి పిలిచారు. పార్టీకి పిలిస్తే వెళ్ళాం. వెళ్తే ఈయనతోని పశువులుగా ఇవి చేయిస్తున్నారు అంతే, అదే పశువులను తోలుకురావడానికి వాటికి వీటికి తిప్పుతున్నారు అంతే, 50 రోజులు అయిపోయింది కదా అంటే మా బావమరుదులు వాళ్ళు బాధపడతారు, అయ్యో అట్లా లేదు, మా బావగారితో మేము ఆ పనులు చేయించము అని. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా చేయించలేదు అంటే మీ ఇంట్లో పశువులు లేవని లెక్క అంతే అని చెప్పేసి అంటుండేవాళ్ళు అనమాట. సో ఎనీవే అర్ధశత దినోత్సవం చేశాను ఆ రోజుల్లో నేను. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కథ రాయడానికి ఆయన కారణం ఏంటి అంటే, ఆయన కూడా మహాభారతంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి కథ వనపర్వం. ఈ వనపర్వం లోపల అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప కథలు ఉన్నాయి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. మామూలు కథలు కాదు అసలు. వనపర్వంలో తర్వాత వినపడట్లేదండి. స్క్రీన్ కరెంట్ పోయినట్టుంది. సార్ పవన్ వస్తుందిలే, కరెంట్ పోయినట్టుంది. వినిపిస్తుందండి నా గొంతు? వినిపిస్తుందా? వినిపిస్తుందండి. కరెంట్ పోయింది,
కరెంట్ పోయింది, ఇంకెక్కువ సార్లు కూడా అయ్యే అవకాశం ఉంది. బయట విపరీతమైన గాలులు, మాకు ఎంత జనరేటర్ వేసినా కూడా ఇంటర్నెట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ మాట ముందే చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇతను మహాభారతాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే వనపర్వము, తర్వాత శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఇవి మహాభారతంలో అత్యంత ముఖ్యమైనటువంటి పర్వాలు. నిన్న మనం తెలుసుకున్నటువంటి యక్ష ప్రశ్నలు కూడా వనపర్వము లేదా అరణ్య పర్వంలోనివే. కాబట్టి వనపర్వం తెలుసుకుంటే మొత్తము ధర్మం అంతా తెలుసుకున్నట్టే లెక్క. మనం వనపర్వంలో ఎన్ని విశేషాలు తెలుసుకున్నాం, ఎన్ని యాత్రలు చేశాడు ధర్మరాజు అని చెప్పేసి తెలుసుకున్నాము, ఎంతమంది బ్రాహ్మణులతోని ఆయన బోధలు అవి ఇవి తెలుసుకోగలిగాడు అని చెప్పేసి తెలుసుకున్నాము, ఎంత జ్ఞానాన్ని ఆయన సముపార్జన చేశాడు. ఈ 14 ఏళ్ల లోపల ఆయన ఎంత సముపార్జన, ఎంత 12 ఏళ్ల లోపల ఎంత సముపార్జన చేశాడు జ్ఞానము. వీళ్ళందరూ కూడా బాణాలను ఎక్కువ పెడుతుంటే ఆయన తన ధర్మాన్ని బాగా గట్టిగా దృఢంగా చేసుకున్నాడు. తను తెలుసుకున్నటువంటి సత్యాలను మరింత దృఢంగా చేసుకున్నాడు ధర్మరాజు. అటువంటి దాని లోపల అందులోపల భాగమైనటువంటి కిరాతార్జునీయము, అందులోపల పాండవులంతా నిర్ణయం చేసుకుంటారు. ఏమనంటే అరణ్యవాసం అయింది, తప్పదు, బాధపడుతున్నాం, బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు దుర్యోధనుడు చేసినటువంటి కుట్రలు తలుచుకుంటూ ఉంటే బాధ అనిపిస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి. మరి అట్లా అని చెప్పి వారితో కొన్ని మెమోరీస్ కూడా ఉంటాయి కదా, మెమోరీస్ కూడా లేకుండా ఉండవు. కానీ ఎన్ని మెమోరీస్ ఉన్నా వారిని ద్వేషించాలి అంటే అది కూడా చాలా కష్టమైన పని. మీరు ఎవరినైనా ద్వేషించడానికి ట్రై చేయండి, ఎంతో కష్టం అనిపిస్తుంది. ద్వేషించడం కూడా కష్టము. ఎందుకు ఇలా చేశారు అనే బాధే ఉంటుంది, కానీ వాళ్ళని ద్వేషించాలంటే మనసు ఒప్పుకోదు ఒక పట్టాన. మీకు ఎవరన్నా ఎవరైనా అంటే అసూయ ఉండాలి ఫస్ట్. అసూయ లేకపోతే మీరు ద్వేషించలేరు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా అండి? నా పాయింట్ అర్థమైందా? మీరు ఎవరిని ద్వేషించడం కూడా అంత సులువు కాదు. ఎవరి మీద మీకు కోపం వచ్చినా కూడా ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకుంటారు, కానీ మీరు వాళ్ళని ద్వేషించలేరు. ద్వేషించడం అనేటటువంటిది చాలా 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 క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పద్ధతి. ఎవరిని మనం ద్వేషించలేం. అదే విధంగా వీరు ద్వేషించలేరు. వారితో ఎన్నో అవకాశాలు వాళ్ళు తీసుకున్నవారు, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నటువంటి వారు, ఎన్నో పనులు కలిసి చేసినటువంటి వారు, ఒకే గురువు దగ్గర చదువుకుంటున్నటువంటి వారు, ఒకే దగ్గర పడుకున్నారు, ఒకే దగ్గర ఆడుకున్నారు, ఒకే గ్యాంగ్ లోపల తినేవారు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మెమోరీస్. ఈ మెమోరీస్ ని దాటి శత్రువులుగా వారిని పరిగణించాలి అంటే తప్పదు. కానీ శత్రువులుగా పరిగణించకుండా ఉందామా అంటే, ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు, ద్రౌపది వస్త్రాపహరణం కోసం వారు ఏ విధంగా ఉన్నారు, వీరందరికీ వస్త్రాపహరణం చేస్తారు, ఇవన్నీ తలుచుకుని మరింత బాధ. అదిగాక మోసంలో ఓడిపోయాము అనేటటువంటి బాధ. కాబట్టి వీళ్ళందరూ ఏమంటారంటే, అర్జునుడు వినిపిస్తుంది, సడన్ గా పోయి వచ్చింది వినిపిస్తుందా? అర్జునుడు వినిపిస్తుంది సార్. కాబట్టి అర్జునుడు మాత్రము అన్నయ్యకు, ద్రౌపదికి ఇద్దరికి సరైనటువంటి సమాధానము చెప్పగలుగుతాడు. చెప్పేసి, అన్నయ్య నీ ప్రశాంతత నాకు అర్థమైంది, ద్రౌపది భీముల యొక్క కోపాన్ని కూడా అర్థం చేసుకున్నవాడైతాడు. అర్జునుడు హిమాలయాల వైపు పయనిస్తాడు. అదే అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. వాళ్ళు ఉన్నది కూడా ఏమి మామూలు వనం కాదు, ద్వైతవనం. సో మంచి వనం, చాలా చెట్లు, దట్టమైనటువంటి అడవి, అది జంతువులు అన్ని ఉంటాయి. అక్కడ కూడా కొంతమంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, అక్కడే ఉండవచ్చు. కానీ అది కాదు. ఈయన ఏంటంటే తొందరగా ఎక్కువ ఫలితాన్ని సాధించాలి. మనకు చాలా మంది చెప్తుంటారు, ఏ వెళ్తావే యాత్రలకు, ఇంట్లో కూర్చుని ఎక్కడ కూర్చున్నా కూడా మనసు నిలకడగా కరెక్ట్ అది. కానీ ఆ స్టేజ్ రావాలి అంటే ముందు కొంత సాధన మనం జరుపుకుని ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ముందు సాధన చేయాలి. అందుకని అర్జునుడు సూపర్ ఫాస్ట్ గా ఇవన్నీ సాధించాలి అని చెప్పేసి అర్జునుడు హిమాలయాల వైపు ప్రయాణం చేస్తాడు. అద్భుతమైనటువంటి ప్రకృతి వర్ణన మనం భార విధాలా తెలుసుకున్నాము. ఆయన యొక్క అర్ధ గౌరవం గురించి మనం చాలా అద్భుతంగా మాట్లాడాము. అర్జునుడి మనస్సు లోపల కొంత సందేహం ఉంది, మరి వైపు ధైర్యం కూడా ఉంది. అంతర్మథనం, సాధనకు ముందు మన లోపల అంతర్మథనం జరిగి తీరుతుంది. చేసేది కరెక్టా కాదా, చేసేది కరెక్టా కాదా, చేసేది కరెక్టా కాదా. ఎందుకంటే మొదటి సర్గ లోపల డిసైడ్ చేసుకున్నారు, మానవ శక్తికి దైవ శక్తి తప్పక కలవాలి అని చెప్పేసి మొదటి సర్గలో. రెండవ సర్గ నుంచి అలా ఎదుగుతున్న కొద్ది వారికి ఏమర్థమవుతుంది, సాధన ముందు నాకు కొంత మథనం, ఇది చెయ్యాల్సిన అవసరం ఉందా, ఇంత చేసినా కూడా నాకు ఫలితం ఎందుకు రావడం లేదు, దేవుడు ఎందుకు నన్ను ఎక్కువ పరీక్షిస్తున్నాడు, నేను అనుకున్న రిజల్ట్స్ ఎందుకు రావడం లేదు, అనుకున్నట్టుగా నేను ఎందుకు జరగడం లేదు, ఇంకా ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతున్నానా అని అనిపిస్తుంటుంది కూడా. మీరు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఆయన ధ్యానం
గురించి వాటి గురించి రాసినప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వ్యతిరేక భావాలు కూడా చాలా వస్తాయి అని చెప్పి రాశారు. వ్యతిరేక భావాలు అంటే మనం అనుకున్నది వేరు, జరుగుతున్నవి వేరు. మనం అనుకున్నది ఒక రకమైతే జరుగుతున్నటువంటివి ఇంకొక రకంగా. అంటే పూర్తి వ్యతిరేకం. అసలు శ్రద్ధ కుదరకుండా అనవసరమైన విషయాలు ఎక్కువ జ్ఞాపకం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధనకు ఎప్పుడు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే. ఇవన్నీ ఏంటి తర్వాత మనం చూసినట్లయితే ఇంద్రుడు రావడము, అప్సరసల్ని పంపించడము ఇవన్నీ కూడా చూసినట్లయితే సాధకుడు నిశ్చయ స్థితిలో ఉన్నాడా లేదా, నిశ్చలంగా ఉన్నాడా లేదా, స్థిరంగా సాధించగలగడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేటటువంటి అనేక రకాల శక్తులు. తర్వాత మెల్లగా ఇంద్రుడు ప్రత్యక్షం అవడం తెలుసుకున్నాం మనం. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు అంటే అర్థం ఏంటి అంటే గురువుల యొక్క అనుగ్రహం వచ్చింది. ఒక్క నిమిషం. కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉంది వోల్టేజ్. కాబట్టి గురువుల అనుగ్రహం ఉన్నది. అటువంటి గురువుల అనుగ్రహం దొరికింది ఆయనకి. ఎవరు? తండ్రి రూపంలోనే దొరికింది ఆయనకి. ఎవరి అంశతోనైతే జన్మనెత్తాడో ఆయన యొక్క సరైనటువంటి దారి మార్గనిర్దేశత్వం ఏదైతే ఉందో అది దొరికింది ఆయనకి. మార్గనిర్దేశమైన తర్వాత ఆయన ఇక శివుడి వైపు వెళ్ళాలి. అంటే తపస్సుని తీవ్రతరం చేయాలి. అంటే ఆటంకాలన్నీ దాటుతూ మన సాధనని తీవ్రతరం చేయవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉంది. అప్పుడు చూస్తాడు అర్జునుడు ఇంకా లాభం లేదు. ఒక్కసారిగా తను ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. తను ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల లోపల తపస్సు చేస్తున్నాడు. ఆయనతో చెప్తాడు, నాకు ఏ విధమైనటువంటి అహంకారము లేదు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడికి చెప్తాడు, నేను ఒక మహోన్నతమైనటువంటి శక్తి కోసం చేస్తున్నాను. అప్సరసలన్నా కూడా ఎందుకు చలించలేకపోయాడు అంటే తను ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయాడు. ఎందుకంటే ఎవరికైతే పట్టుదల ఉంటుందో వారు మిగతా వాళ్ళందరికంటే కూడా ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంద్రియాలు చాలా బాగా శుభ్రపడ్డాయి. కాబట్టి సాధన లోపల మనకు ప్రతి ఒక్కటి కూడా సమకూరుతుంది. అర్జునుడు కఠోరమైనటువంటి తపస్సు చేయడం మొదలెట్టాడు. ఒక కాలు మీద నిలబడ్డాడు. ఎక్కువ రోజులు చెయ్యాలి ఇంకా, ఎందుకంటే ఇంద్రియాలు నిగ్రహించుకున్నాడు. ఇటు భగవంతుడైనటువంటి ఇంద్రుడి దగ్గర తన యొక్క వినయాన్ని ప్రదర్శించగలిగాడు, తన యొక్క శక్తిని ప్రదర్శించగలిగాడు. ఇప్పుడు తన యొక్క సాధనను తీవ్రతరము చేసేటటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది. అంటే తన శక్తి ఇంకా పెంచుకోవాలి. కొద్దిగా చేస్తే సరిపోదు. రోజుకు 2 గంటలు 3 గంటలు చేస్తే సరిపోదు. ఎక్కువసేపు చేయాలి. దీర్ఘకాలం ధ్యానం చేస్తూ ఉంటాడు ఎక్కువసేపు. తర్వాత ఆహారాన్ని తగ్గించాలి. మెల్లమెల్లగా ఆహారాన్ని తగ్గిస్తూ ఉంటాడు. మనసుని ఏకాగ్రత చేస్తూ ఉంటాడు. శివస్మరణ లోపల ఓం నమ శివాయ అంటూ అందులోపల లీనమైపోతాడు. రోజు రోజుకి ఆయన తపస్సు చాలా గాఢంగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ప్రకృతికి కూడా అర్థమవుతుంది ఈయనని మనం ఏ విధంగానూ కూడా డిస్టర్బ్ చేయకూడదు అన్నటువంటిది. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈయన తేజస్సు పెరిగిపోతుంది. ఎంత తపస్సు చేస్తే ముఖం లోపల అంత తేజస్సు వస్తుంది. మీరు చదువుకున్న వాడిని చదువు లేని వాడిని పక్కన పెడితే మీకు కొంత తేడా తెలుస్తుంది. ఎందుకంటే చదువుకున్నప్పుడు కొంత తేజస్సు వస్తుంది. ఇక మరి మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి విద్య కనుక తెలుసుకున్నట్లయితే మరింత తేజస్సు వచ్చేటటువంటి అవకాశం ఉంది. హిమాలయంలో కూడా వాతావరణం మారిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. దారిలో అటు నుంచి ఇటు నుంచి వెళ్తున్నటువంటి మునులందరూ కూడా చూస్తారు. చూసి వాహ్, ఇతని సాధన మామూలు సాధన కాదు. ఇన్నేళ్లుగా మేము రంభ, ఊర్వశి, మేనక అని చెప్పి సాధన చేస్తున్నాం, కానీ ఈయన డైరెక్ట్ గా పరమేశ్వరుడు గురించి సాధన చేస్తున్నాడు. ఇది మామూలు సాధన కాదు, అమోఘమైనటువంటి తేజోమయ సాధన అని వాళ్ళందరూ కూడా గుర్తించగలుగుతారు. సరే, ఇక దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్తారు. ఈయన తపస్సు మరింత తీవ్రతరం అయ్యే ముందే మీరు ఒకసారి ఆయన అనుగ్రహించాలి అని చెప్పేసి 2 కారణాలని తెలుసుకున్నాం గత వారం. ఒకటేమో ఈయన దేవేంద్రుడి యొక్క కుమారుడని, రెండవది ఏంటంటే ఏ తపస్సైనా తీవ్రతరం అయినప్పుడు ప్రకృతి అంతా కూడా కంపించిపోతుంది. కాబట్టి ప్రకృతి లోపల జరిగేటటువంటి సహజమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులు జరగక ముందే అనుగ్రహ దాత దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాళ్ళు వెళ్లి ముందే ఆయనకు హింట్ ఇస్తారు. అయితే ఆయన డైరెక్ట్ గా వచ్చేసి చెప్పారా మీరు, నేను వెళ్ళిపోయి వరం అట్లా అనడు. సంతోషిస్తాడు, కానీ వెంటనే అనుగ్రహించడానికి ఆయనకు కూడా మనసు ఒప్పదు.
ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి వాడికి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నదా లేదా, పాత్రత ఉన్నదా లేదా ఈ విషయం. ఇదే మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. యజ్ఞము, తపస్సు, దానం లోపల అవతల వాడికి మన దానాన్ని స్వీకరించే అర్హత ఉన్నదా లేదా. లేనప్పుడు ఏమవుతుంది, మన దానం యొక్క ఫలితం కూడా కుదరదు. కాబట్టి మనం అర్హత ఉన్నటువంటి వ్యక్తులని ముందు సంపాదించుకోవాలి. బలిచక్రవర్తి ఏమంటాడు, దానం ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా నాకు అత్యద్భుతమైనటువంటి పాత్రుడైనటువంటి మహావిష్ణువు దొరికాడు. ఎన్ని రోజుల పాటు ఎవరెవరికో దానం ఇచ్చాను, కానీ ఇప్పుడేమైంది, నా దానం సంపూర్ణమైతుంది. నేను ఆయన కాదు ఇక్కడ మహానుభావుడు, నేను మహానుభావుని అయ్యాను. ఎందుకంటే నాకు గొప్పవాడికి ఇచ్చేటటువంటి అవకాశం దొరికింది. కాబట్టి నా రాజ్యం పోతుందని నాకు బాధ లేదు, నేను సర్వనాశనం అయిపోయినా సరే ఇంకా నాకు బాధ లేదు అని చెప్పేసి అంటాడు బలిచక్రవర్తి. కాబట్టి పాత్రత అనేటటువంటిది ముఖ్యం. కాబట్టి ఇక్కడ పరమశివుడు కూడా వెంటనే వీళ్ళ మాటలు వినడు, ఆయనను పరీక్షిస్తాడు. పరీక్షించాలి. అప్పుడు వెంటనే మూకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడు బయలుదేరుతాడు అడవి పంది రూపం లోపల. బయలుదేరితే ఇతను 2 రకాలు. ఒకటేమో ఈశ్వర ప్రోద్బలము అని చెప్పేసి అంటారు. ఈయన భారవి దాంట్లో ఏంటంటే ఇతను కేవలం ఈ వరాహ రూపంలో అర్జునుడి వైపు దూసుకొస్తాడు. అది కూడా విపరీతమైనటువంటి, అంటే అడవి పందులు వేరు, మామూలు పందులు వేరు. మనము బాహుబలి సినిమాలో చూసాం కదా, అడవి పందులు ఆ రోజుల లోపల పంటలను పాడు చేసేవి, ఆ దారిలో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగించేవి. కాబట్టి వాటిని సంహరించాల్సినటువంటి అవసరం ఉండేదన్నమాట. మన ఇంటి దగ్గర ఉన్న పందులు పర్వాలేదు, కానీ అడవి పందులు చాలా వైల్డ్ గా ఉంటాయి అన్నమాట, క్రూరంగా ఉంటాయి. సో కాబట్టి ఆ పంది రూపం లోపల విపరీతమైనటువంటి వేగంతో అర్జునుడి వైపుకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అర్జునుడు తపస్సు పూర్తిగా భంగం చేయాలి. నంబర్ 1, తపస్సు భంగం అయిపోయింది. ఎందుకంటే రాక్షసుడు, వాడు ఈ తపస్సుని ఎవరిని అంగీకరించేటటువంటి వాడు కాదు. సో అసలే అడవి పంది, వైల్డ్ గా ఉంటాడు. రెండవది, అందులోపల రాక్షసుడు చేరాడు. వాడి ఉద్దేశం ఏంటయ్యా అంటే అర్జునుడి యొక్క తపస్సుని నాశనం చేయడం. రెండోది, అర్జునుడిని హింసించడం అంటే బాధ పెట్టడం, అంటే అతని శరీర భాగాలను కూడా కొంతవరకు హింసించాలి అనేటటువంటి ఉద్దేశంతో విపరీతమైనటువంటి వేగంతో పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అదే సమయం లోపల శివుడు అనుగ్రహించడానికి కిందికి వచ్చాడు. కిరాత రూపంలో వచ్చాడు. కిరాతుడు అంటే అడవిలో ఉండే వేటగాళ్ళని కిరాతుడు అంటారు అన్నమాట. ఆ కిరాత రూపం లోపల వస్తాడు. మనం శివుడి యొక్క అవతారాలలో కిరాత అవతారం, శివుడికి మనం తెలుసుకున్న సుమారుగా 30 అవతారాలు ఏవైతే ఉన్నాయో శివపురాణంలో తెలుసుకున్నాము. శరభాసురుడు, ఇవన్నీ ఏవైతే తెలుసుకున్నామో మనం, వీరభద్రుడు అంటే అవతారాలన్నీ తెలుసుకున్నాం కదా. అందులో ఒక అవతారము కిరాత అవతారం అన్నమాట. శివపురాణం మనము మహాశివరాత్రి రోజు నాడు చెప్పుకున్నాము. వీలైన వాళ్ళు అది ఒకసారి వినండి. అయితే ఆ కిరాత అవతారం కూడా అందులో ఒక అవతారము. మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం కిరాత అవతారం గురించి. మనము 3 రకాల దేవతలని పూజిస్తూ ఉంటాం. మొదటి దేవతలు ఎవరు? భోగమూర్తులు అంటారు. భోగమూర్తులు అంటే మనకు సకల సుఖాలను కలగజేసేటటువంటి మూర్తులని భోగమూర్తులు అని చెప్పేసి అంటారు. అంటే రామ పరివారం, కృష్ణ పరివారం, ఇట్లా చేతులు ఇలా పైకి కిందికి పెట్టేసి వాళ్ళు అభయము, అనుగ్రహము 2 ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి దేవతలని భోగమూర్తులు అని చెప్పేసి అంటారు. రెండవది రుద్రమూర్తులు, అంటే ఆపదల నుంచి మనని కాపాడేటటువంటి వారు, ఆపదల నుంచి కాపాడేవాళ్ళు. అంటే లక్ష్మీ నరసింహస్వామి గాని, కిరాతమూర్తి గాని, వీరభద్రుడు గాని, ఇటువంటివన్నీ కూడా వీళ్ళ అవతారాలు. మూడవది ఏంటంటే జ్ఞానమూర్తులు. జ్ఞానము అంటే నాకు ఇంకా ఇవన్నీ అవసరం లేదు, ప్రపంచం మిథ్య అని నాకు తెలుసు, కాబట్టి నాకు శ్యామలాదేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు, తర్వాత ఈయన దక్షిణామూర్తి, తర్వాత హయగ్రీవుడు, వీరందరినీ కూడా మనం జ్ఞానమూర్తులుగా, అంటే భోగమూర్తులు, రుద్రమూర్తులు, జ్ఞానమూర్తులు. ఇందులో ఏది అవసరం అండి మనకు? జ్ఞానమూర్తులు కావాలి. 3 అవసరమే. యాక్చువల్గా మనకు 3 అవసరమే కదా. ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రమాదాల నుంచి కాపాడమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా మనకు, అంటే మామూలు జనం అందరికీ కూడా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా జ్ఞానమూర్తులే అవసరము. బట్ జనరల్ గా మన జీవితం లోపల ఈ 3 రకాలకు తగ్గటువంటి 3 రూపములను ఏర్పాటు చేసుకున్నాము. ఆ 3 రూపములకు తగ్గటువంటి 3 మంత్రములని, 3 యంత్రములను, 3 తంత్రములను మనము తెచ్చుకున్నాము. ఈ విషయం మనం ఇంతకుముందు తెలుసుకున్నదే, ప్రత్యేకంగా ఈ రోజు తెలుసుకోవాల్సింది కాదు. ప్రతి దేవుడికి ఒక మంత్రము, ఒక యంత్రము ఉంటుంది అన్నమాట. అంటే దేవుడిది రూపము, దేవుడి యొక్క యంత్రము, దేవుడి యొక్క మంత్రము, ఇవన్నీ చేసే పద్ధతిని తంత్రము అంటారు. తంత్రం అంటే ఇంగ్లీష్ లోపల టెక్నిక్, ఎలా చెయ్యాలి, ప్రణాళిక, దాన్ని టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్ ని తంత్రం అంటారు. సో ఈ విధంగా మంత్రము, యంత్రము, రూపము, ఇవన్నీ కూడా మనం ప్రతి దేవుడికి ఉంటాయన్నమాట.
సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన డిస్కషన్, శివుడు కిరాత రూపం లోపల వస్తాడు. అడవి వేటగాడు. వేటగాడు అంటే ఎన్టీ రామారావు కాదు. వేటగాడు అంటే, వేటగాళ్ళ హీరోయిన్ ఎవరు? శ్రీదేవి సార్. శ్రీదేవి Very good. జయసుధ. లేదు, One. శ్రీదేవి ఒకతే. జయసుధ లేదనుకుంటాను. శ్రీదేవి ఒకతే. శ్రీదేవి. సో ఈయన ఏం చేస్తాడంటే తన సాటి కూడా తీసుకుని వస్తాడు. పార్వతీదేవి తన గణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అనేక మంది వేటగాళ్ళతోటి, చక్కటి వర్ణాన్ని ఇక్కడ భారవి. ఆయన కిరాతుడు అయినప్పుడు ఒక కిరాతుడు లాగా రాకుండా అడవి సైన్యం అందరినీ కూడా గుంపులు గుంపులుగా తీసుకుని వస్తాడు అనమాట. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే పరమేశ్వరుడు రాజస్వరూపంలో రాడు. ఆయన ఒక గిరిజన వేటగాడు లాగా వచ్చాడు. అంటే ఒక తమస్సు బేసికల్ గా. భగవంతుడు అంటే వాళ్ళు ఇచ్చేవాడు, రాజస్వరూపంలో రావాలి, లేదా విష్ణుమూర్తి లాగా రూపంలో రావాలి. కానీ ఇక్కడ ఈయన ఎలాంటి రూపంలో వచ్చాడంటే సాధారణ గిరిజన వేటగాడు ఎవరైతే ఉన్నారో అట్లా అడవి వేటగాడు అంటాం కదా, అడవి అట్లా లోపల ఈయన రావడం జరుగుతుంది అన్నమాట. సరే అదే సమయం లోపల మూకాసురుడు ఎవరైతే పంది రూపంలో ఉన్నాడో అతను పరిగెత్తుకుంటూ 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 ఒక్కసారిగా అర్జునుడి వైపు వచ్చేస్తాడు. రాగానే అప్పుడు అర్జునుడు బాణం వేస్తాడు. ఇదే సమయం లోపల కిరాతుడు ఎవరైతే ఆయన కూడా బాణం వేస్తాడు. ఈ రెండు బాణాలు ఒక్కసారిగా ఆ పందిని తాకడము, ఆ వెంటనే పంది చనిపోతుంది అనమాట. చనిపోగానే ఇప్పుడు సమస్య, ఈ మృగాన్ని ఎవరు చంపారు? అర్జునుడు అంటాడు ఇది నేను చంపాను, నా బాణం చంపింది అంటాడు. కిరాతుడు అంటాడు ఇది మా వేట, మేము కిరాతులము, మేము ఇప్పుడు ఇలాగే వేస్తాము చూసుకుంటాడు. ఇప్పుడు రెండు బాణాలు కూడా ఒకేసారి తగిలినాయా అని చెప్పడానికి ఎవరు ప్రూఫ్ లేరు. ఇంకా మాట్లాడుకుంటారు. ముందు మాటల్లో కొద్దిసేపు నాది ఇది, నేను కావాలంటే ఇక్కడి నుంచి ఇంత స్పీడ్ లో వచ్చింది, అక్కడి నుంచి అంత స్పీడ్, ఎన్నో మాట్లాడుకుంటారు. ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎవరు దీనిని చంపింది అనేటటువంటిది తెలియదు. తెలియకపోయేసరికి ఏమైంది, ఈ అర్జునుడు కిరాతుడు ఇద్దరి మధ్య వాగ్వివాదం. దేవుడు ఉన్నాడా లేదా, మానవ ప్రతిభ సరిపోతుందా లేకపోతే దైవ కటాక్షం సరిపోతుందా, ఈ రెండింటి మధ్య చర్చ. మానవుడికి దేవుడికి మధ్య చర్చ. నేనే సరిపోతుంది, నాకు దైవ కటాక్షం అవసరం లేదు, నా జై శ్రీకృష్ణ, నా సాధన ద్వారా నేను భగవంతుడిని సాధించగలను. భగవంతుడు అంటాడు ఎంత సాధించినా సరే దైవ కృప ఉండాలి. ఈ విషయాన్ని బహుశా నేను మీకు అరవింద దర్శనం అని చెప్పేసి నేను మా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకున్నాను అని చెప్పేసి అన్నాను. అక్కడ ఏం చెప్తానంటే అరవింద దర్శనం లోపల ఎన్ని అయినా ఉండని, ముందుగా నువ్వు అన్నమయ కోశాన్ని దాటుతావు, తర్వాత ప్రాణమయ కోశాన్ని, తర్వాత మనోమయ కోశాన్ని, తర్వాత బుద్ధిమయ కోశాన్ని దాటావు. ఇక నెక్స్ట్ వచ్చేది ఓంకారము అనగా జ్ఞాన స్వరూపము, భగవంతుల్లో కలిసిపోతావు. కానీ అరవిందుడు అది ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే ఎంత జరిగినా అక్కడ కొంత భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి ఆయన గుర్తుపడతాడు. ఆయన చేసినటువంటి సాధన ద్వారా ఆయనకి ఏమర్థం అవుతుందంటే మనం సాధన చేస్తూ ఉంటాము కానీ కొంత భగవంతుడి యొక్క శక్తి కూడా మనకు అవసరము అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఈ సర్గ లోపల అదే అన్నమాట చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరు అసలు అడవి పంది అంటే ఎవరు? భారవి దీన్ని ఏమంటాడు అంటే చాలా చెడు వాసనలు, మలిన వాసనలు, కొన్ని రోజులుగా నీ లోపల ఉన్నటువంటి ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు, ఈ జన్మలో వచ్చినటువంటి సంస్కారాలు, కొన్ని కోట్ల జన్మలలో వచ్చినటువంటి చెడు వాసనలు, ఈ జన్మలో వచ్చినటువంటి చెడు సంస్కారాలు, ఈ వాసన సంస్కారాలన్నీ కూడా అడవి పంది రూపం లోపల నువ్వు సాధన చేద్దామన్నప్పుడు నిన్ను సాధన చేయనీయకుండా నిన్ను వెంటాడుతూ వేటాడుతూ వచ్చాయి. బ్యూటిఫుల్ పాయింట్. భారవి చెప్పినటువంటి తత్వ బోధ ఇక్కడ చాలా అత్యద్భుతమైనటువంటిది. ఆయన ఏమంటారంటే అడవి పంది అంటే మామూలు అడవి పంది అని చెప్పి తీసుకోకయ్యా మహానుభావ, ఇది అడవి పంది కాదు. అలా స్పీడ్ గా వచ్చింది అంటే నీ వాసనలే అవి. నువ్వు చేసుకున్నటువంటి చెడే నిన్ను వెంటాడుతుంది, నువ్వు చేసుకున్నటువంటి మంచే నిన్ను కాపాడుతుంది. అంటే ప్రారంధానికి సంబంధించినటువంటి సర్గ ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ప్రారంధం ఉండి తీరవలసిందే. పూర్వజన్మలలో చేసుకున్నదంతా సంచిత రూపంలో ఉంటుంది. ఆ సంచిత రూపంలో ఉన్నది ఈ జన్మలో మనము ప్రారంధ రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. చివరికి దానిని మనము ఆగామి ఈ జన్మలో చేసుకున్నటువంటి కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు మళ్ళీ వచ్చే జన్మకు ఆగామిగా వెళ్ళి మళ్ళీ సంచితంలో కలిసిపోతాయి. కాబట్టి ఈ ప్రారంధంలో ఎప్పుడైతే మనం ప్రారంధాన్ని దాటి నేను జ్ఞాన మార్గంలో వెళ్తూ ఉంటానో అప్పుడు నాకు వాసనలు, సంస్కారాలు అడ్డం వస్తాయి ముందు. అందుకోసమే చాలా మంది అంటారు నాకు ధ్యానం చేస్తున్నప్పుడు కుదరలేదు సార్, నేను 30 years గా నేను గుడికి వెళ్తున్నాను సార్, 40 ఏళ్ళుగా పారాయణ చేస్తున్నాను సార్, మరి ఎందుకు నా లోపల మార్పు రాలేదు అంటే నీ వాసన సంస్కారాలు ఏం చేస్తూ ఉంటాయంటే నిన్ను సరి మార్గంలో ఉండవు. ఉత్త పారాయణం ద్వారా, ఉత్త భక్తి మార్గం ద్వారా భగవంతులో చేరుకోవచ్చా? చేరుకోవచ్చు. కానీ ఎందుకు చేరుకోలేకపోతుంటారు?
ఎందుకంటే పారాయణాలు గుంపులుగా చేయడము, నోములు వ్రతాలు ఇవన్నీ గుంపులుగా చేయడము. ఆ గుంపులుగా చేసినప్పుడు ఆ గుంపుల్లో కూడా సరైనటువంటి వ్యక్తులు ఉండరు. ఇప్పుడు మీరు పూర్వకాలంలో తీసుకున్నట్లయితే మీరు పూజలు, నోములు, వ్రతాలు ఇవి చేసుకునేటప్పుడు మన చుట్టుపక్కల జనాలు కూడా కొద్దిగా క్లీన్ అయినటువంటి జనాలు ఉండేవాళ్ళు. జీవితం అంటే స్పష్టత ఉన్నవాళ్ళు, జీవితంలో ఏమి సాధించాలి అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు. స్పష్టత అంటే క్లారిటీ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఉండేవారు. అయితే ఇప్పుడు అటువంటి క్లారిటీ అనగా స్పష్టత ఉన్నటువంటి జనాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అందరూ గొప్పకు, హంగుకు, ఆర్భాటానికి చేయడం వల్ల నీవు చేసేటటువంటి నోములు, వ్రతాలు, పారాయణలు వీటి యొక్క ఫలితం అందకుండా పోతుంది. కాబట్టి నీకు భగవంతుడికి మధ్య ఇంకెవరూ లేరు అన్నటువంటి భావనతో మనం చేసినట్లయితే దానికి ఎంతో కొంత ఫలితం వస్తుంది. ఇక్కడ అర్జునుడి విషయం లోపల కూడా తీసుకున్నట్లయితే ఆయన వాసనలు, సంస్కారాలు వెనక్కొస్తాయి. అవే వెనక్కొస్తున్నాయి. అడవి పంది అంటే నిజంగా అడవి పంది వచ్చిందని కాదు. ఆయన లోపల తపస్సుకి వాసన సంస్కారాలు ఆయనకు అడ్డం వస్తున్నాయి. మరి అడవి పందిలో ఉన్నటువంటి రాక్షసుడు ఎవరండి? మూకాసురుడు అని చెప్పాం. మరి ఆయన ఎవరు? మరి రాక్షసుడు కూడా వచ్చాడు కదా. ఎవరో కాదు, నీ లోపల క్రూరత్వం ఉంటుంది, తెలిసి తెలియకుండా క్రూరత్వం ఉంటుంది. సినిమాల లోపల పై నుంచి కిందికి తోసేస్తే వాడు కింద పడి తెచ్చేదాకా మనం చూస్తూ ఉంటాం ఎలా చనిపోయాడు అని చెప్పి. రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందంటే ఇలా తొంగి చూస్తాం. ఎంతో కొంత క్రూరత్వం ఉంటుంది. అలాగే సునామీ వచ్చింది, పెద్ద పెద్ద ఇవి జరిగినప్పుడు మనుషులందరూ ఎలా చనిపోయారో చూడాలనిపిస్తుంది. దీన్ని క్రూరత్వం అంటారు. ఇది మనము సాధారణ క్యూరియాసిటీ లాగా అనుకుంటాం కానీ ఇది మనలో తెలియనటువంటి క్రూరత్వము. ఈ క్రూరత్వమే గనక హద్దులు దాటి వెళ్ళినట్లయితే ఇవో ఎపిస్టీన్ ఫైల్స్ లోపల జరిగినట్టుగా చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళే ముక్కలు చిన్న చిన్న బేబీస్ ఉంటారు కదా, పుట్టిన బేబీలు, ఆ బేబీస్ ని ఇట్లా చీల్చుకొని తినేసేవాళ్ళు ఈ ధనవంతులంతా కలిసి. అంత క్రూరత్వానికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ రాక్షసుడు అనే మీనింగ్ ఏంటి అంటే అహంకారము. నేను ఏదన్నా సాధించగలను అనేటటువంటి అహంకారం. ఈ అహంకారం వల్ల అందరూ దూరం అవుతారు. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే భాగవతం లోపల అయిపోయింది, శ్రీకృష్ణుడు మాకు దొరికాడు అని చెప్పేసి అందరూ సంతోషపడతాడు. శ్రీకృష్ణుడు శరద్ ఋతువు లోపల శరత్ పౌర్ణమి రోజు నాడు మురళీ గానం ద్వారా అందరినీ పిలవడం జరుగుతుంది. అందరూ వస్తారు అక్కడికి, ఆనందంగా ఆయనను అందుకుంటారు. ఆయన వేసేటటువంటి అనేక ప్రశ్నలకి వారు జవాబు చెప్తారు. మీరందరూ ఇంట్లో వాళ్ళని వదిలి రావడం తప్పు కదా. మీ ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు, తల్లులు, అత్తగారులు, భర్త వీరందరూ ఎదురు చూస్తుంటారు వెళ్ళండి అంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మేమంతా ఎప్పుడో నీకు అంకితం అయిపోయాము. ఎందుకంటే భగవంతుడిని చేరుకోవాలి, జీవాత్మ పరమాత్మని చేరుకోవాలని నీకు తెలియదా ప్రభు అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి జవాబులు చెప్తారు. కొన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నారు మోక్షం కోసం, వారందరూ కూడా వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి దొరకగానే వారందరి లోపల ఒక గర్వం వస్తుంది. పర్వాలేదే మేము సాధించాం. వెంటనే శ్రీకృష్ణుడు మాయమైపోతాడు. అహంకారము ఎంత లేదన్నా గోపికల లాగా హైయెస్ట్ లెవెల్ అత్యంత ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళలో కూడా కొంత అహంకారం వచ్చింది. అహంకారం అనేది వచ్చి తీరుతుంది. మీకు నేను గ్యారంటీగా రాసిస్తున్నాను. ఒక స్టేజ్ తర్వాత నేను ఏదైనా చేసుకోగలను అన్నటువంటి అహంకారం వస్తుంది. అహంకారం మనకు రాకుండా కాపాడుకోగలగడమే మనకు ముఖ్యమైనటువంటిది. అహంకారం వచ్చిందంటే మళ్ళీ మనల్ని అది పడవేస్తుంది. ఈ రాక్షసుడు అనేటటువంటి రూపం మరేదో కాదు, అహంకారము. అర్జునుడిలో ఉన్నటువంటి అహంకారము, ఆయనలో తెలిసి తెలియకుండా ఉన్నటువంటి క్రూరత్వము. నా వీడియో స్టక్ అయిందని వస్తుంది, నిజమేనా? అందరికీనా లేక ఎవరికైనా ఒకళ్ళిద్దరికేనా? సార్ బానే ఉంది. ఫనీ గారు మీకే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. అందరికి నా వీడియో ఆడియో రెండు కూడా బానే ఉన్నాయి అని చెప్తున్నారు అందరూ, మీరు ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈ రెండు అంటే మూకాసురుడు అనేటటువంటి మన సంస్కారాలు, మనలో ఉన్నటువంటి అహంకారము, క్రూరత్వము, ఇవి ఏవైతే ఉంటాయో ఇవి సాధనలో చివరి దశలో పైకి వచ్చేస్తాయి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి. భాగవతంలో ఉదాహరణ చెప్పాను మీకు, అదే ఇప్పుడు మీకు కిరాతార్జునీయంలో కూడా చెప్తున్నాను. సాధనలో వెన్ యు ఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఆ కొద్ది అహంకారం బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం భగవంతుణ్ణి విరజుడు అంటాము. విరజహ ఎక్కడొచ్చిందండి విరజహ అనే పేరు? మర్చిపోయా, చెప్పండి చూద్దాం. రజోగుణాన్ని విరజా నది అని చెప్పారు సార్. రజోగుణాన్ని బంధించుకోవడం విశ్వతోముఖ నామాల్లో. విశ్వతోముఖ కాదు, విరజహ. రామో విరాజో అది ఉంది. అంటే రజోగుణం గురించి సార్. రజోగుణం గురించి
ఆ విరజ విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నటువంటి విరజ అనేటటువంటిది ఏదైతుందో రజస్సును పోగొట్టుకోవడము. అహంకారమే రజస్సు అంటే అహంకారమే. రాగము ద్వేషము ఈ రెండింటిని కలిపితే అహంకారము. రాగం ఉందా? ఉంది. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు వీరందరిని ఇష్టపడుతున్నామా? ఇష్టపడుతున్నాము. తట్టుకోలేని, తెలుసుకోలేనటువంటి బంధం ఉందా? ఉంది. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. వీళ్ళందరూ పాపం ఏంటంటే ఆ బంధాల నుంచి బయటపడాలండి. వీళ్ళందరూ ఏమైనా రాక్షసులా? వాళ్ళందరినీ నేను క్రిటిసైజ్ చేస్తానని చాలా మంది అంటారు కానీ నేనేం క్రిటిసైజ్ చేయను. వాళ్ళేం రాక్షసులా? వాళ్ళ లోపల ఇది ఒకటి మిగిలిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాను అంతే. అంతకుమించి మరి ఏమీ లేదు. ఆ రజస్సు అనేటటువంటిది వెళ్ళిపోవాలి. అయితే రజస్సు చివరి స్టేజ్ లోపల చాలా ఎక్కువగా బాధ పెడుతుంది. సాధన దశ లోపల చివరి లోపల ఈ అహంకారము, ఈ క్రూరత్వము, ఈ రాగము ఇవన్నీ కూడా మనకు అస్సలు ఉండదు. ఇదే విషయాన్ని మనం జడభరతుడి కథ లోపల కూడా తెలుసుకుంటే ఆయనకు దయ కాస్త మోహంలోకి దిగిపోయింది. చూసారా? రాగం అనేది మనని మోహంలోకి తిప్పుతుంది. కాబట్టి చివరి దశ లోపల అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండో ఆయన పూర్తి స్థాయి మోక్షాన్ని సాధించే స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఏమైంది? చివరికి 2 జన్మల పాటు మళ్ళీ ఎదురు చూడాల్సినటువంటిది వచ్చింది. సో ఇది లోపల ఉన్నటువంటి తత్వము. అందరికి అర్థమైందా అండి తత్వము? మూగాసురుడు అంటే తత్వం అర్థమైందా? ఏదో డైరెక్ట్ గా పందిని చంపాడు అని అనుకోకండి దయచేసి. ఓకేనా? హలో, నిద్రపోయారా? అర్థమైంది సార్. మనలో ఉన్న మోహము, రాగము, ద్వేషము, పాత వాసనలు, ఆచారాలు అవన్నీ కలిపి మూకాసురుడుగా వచ్చాడు. ఇవి కూడా ఏంటంటే సాధన లోపల చివరి టైం లోపల చాలా ఎక్కువగా పనిస్తాయి మనని. చివరి స్టేజ్ లోపల మనల్ని దారి మళ్లించడం కోసం అన్నట్టుగా వస్తుంది. దారి మళ్లించేస్తాయి మనని. మళ్ళీ మనని అధహ పాతాళానికి తీసుకెళ్లిపోతాయి. నేను అందుకే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు తప్పు మనుషులతోటి ఉన్నట్లయితే వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మీ దారి వేరు, వాళ్ళ దారి వేరు, అంతే. చెడ్డవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవుడి సృష్టి అంతా కరెక్టే. కానీ ఏమవుతుందంటే మీ యొక్క ఫోకస్ అది దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీరు అత్యంత వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి ఇది వస్తుంది. ఇప్పుడు మీరు జనరల్లీ ఇప్పుడు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళు చేసే పూజల్లో చూస్తుంటారు కదా, వేలాది మంది వచ్చేస్తూ ఉంటారు అక్కడికి. వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవ్వరికి కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తుంటారు ఆ మఠానికి. ఏ రకమైన తేడా ఉండదు. వాళ్ళకి ఏంటంటే అదొక విజిట్. వెళ్ళేసి ఊరికే వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తుంటారు అంతే. వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందనే నమ్మకం, అంతేగాని ఏమీ జరగదు అక్కడ. కానీ జీవితం మొత్తాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. అలా కాదు, నువ్వు ఒక దగ్గర ఉండి సాధన చేయి. ముందు ఫేక్ బాబాలను, ఫేక్ మనుషులను నమ్మకు. తప్పు పారాయణలు, తప్పు ఇవి అన్ని చేయకు. ఎన్ని రోజులు పారాయణలు ఇంకా మానేసేయి. ఇప్పుడు ఏమైంది మరి? శివుడు ఎందుకు కిరాత రూపంలో వచ్చాడు? మళ్ళీ అది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 2 బాణాలు అయితే తగిలాయి పందికి. మరి శివుడు ఎందుకు కిరాత రూపంలో వచ్చాడు? శివుడు ఇక్కడ వచ్చేది ఏదో నాగరిక స్వరూపంలో రావాల్సినటువంటిది కాదు. ప్రకృతి స్వరూపంలో ఇతనిని ప్రశ్నించాలి. ప్రకృతి మొత్తము కూడా నిశ్శబ్దంగా, స్తబ్దుగా అయిపోయింది నేను వచ్చేసరికి. అదే ప్రకృతికి దగ్గర రూపంలో ఉన్నటువంటి గిరిజనుడు రూపంలో రావాలి. డైరెక్ట్ గా శివుడు లాగా వచ్చేస్తే అర్జునుడు దండం పెట్టేస్తాడు సింపుల్ గా. అవునా కదా? శివుడు వచ్చాడని తెలిస్తే డైరెక్ట్ గా దండం పెట్టేస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రకృతి స్వరూపం లోపల ఇతని యొక్క అహంకారాన్ని పరీక్షించేటటువంటి రూపం లోపల శివుడు ప్రత్యక్షం అవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అర్జునుడిలో ఏ కొద్ది డౌట్ కూడా ఉండదు. ఈ వచ్చినటువంటి వ్యక్తి ఈ అడవిలో సహజంగా నివసించేటటువంటి, అంటే ప్రకృతి సిద్ధంగా నివసించేటటువంటి, అంటే నేటివ్, ఈ ప్రాంతానికి చెందినటువంటి సంబంధీకుడు అయినటువంటి కిరాతుడు వచ్చాడని అనుకుంటాడు అర్జునుడు. అందువల్ల వచ్చాడు. అందుకోసమని ఏంటంటే దేవుడు ఏ రూపంలో వస్తాడనేది మనకు తెలియదు. దైవము మన అంచనాల ప్రకారం మనం ఎలా జరగాలనుకుంటున్నామో అలా జరగాల్సినటువంటి ఆవశ్యకత అవసరం లేదు. ఎలా జరగాలో దేవుడికి తెలుసు. ఈ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో, విశ్వ చైతన్యానికి అనుగుణంగా వెళ్ళేటటువంటి మనకు మనం అనుకోని రూపం లోపల మంచి చెడు రెండు కూడా దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కిరాత రూపంలో వచ్చాడు అంటే మల్టిపుల్ కారణాలు. ఒకటేమో మన అంచనాలకు భగవంతుడు దొరకడు అనేటటువంటి మొదటి మాట అయితే, రెండవది ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి స్వరూపంలో ఆ అడవులలో ఉండే సహజ సిద్ధమైనటువంటి రూపం లోపల శివుడు కనిపించడం జరిగింది అన్నటువంటి మహోన్నత రూపం అర్థమైంది. మరి 2 బాణాలు ఏంటి సార్? మరి కరెక్టే, మీరు ఒక బాణంతో చంపచ్చు కదా, 2 బాణాలు ఎందుకు వచ్చాయి అంటే వ్యక్తి ప్రయత్నము, దైవానుగ్రహం 2 కూడా ఉండాలి. చాలా బ్యూటిఫుల్. ఇది భారవి గారు ఆయన చెబుతూ చాలా అద్భుతమైనటువంటి విషయాలు, మనం కూడా ఊహించలేనటువంటి విషయాలు. ఆయన ఇవ్వకపోతే నేను మీకు మళ్ళీ నేనే ఆలోచించి చెప్పాల్సి వచ్చేది. కానీ ఆయన దాంట్లో ఆయన క్లియర్ గా చెప్తాడు, 2 కలవాలి. మన ప్రయత్నం కలవాలి, దైవ అనుగ్రహం కూడా కలవాలి. ఈ 2 కలిసినప్పుడే మన అంతర్గతంగా ఉన్నటువంటి
రాక్షసత్వము చనిపోతుంది అని చెప్పాడు. అర్థమైందా అండి అందరికి? హలో, 2 బాణాలు ఎందుకండి? ఎవరైనా ఇప్పుడు జవాబు చెప్పండి. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పండి. 2 బాణాలు ఎందుకు? మనలో ఉన్న ఇది దైవానుగ్రహము వ్యక్తి అను. ఓకే, చేయడం వల్ల ఏమవుతుంది? 2 కలవడం వల్ల ఏమవుతుంది? పాపం రాక్షసుడు అనేవాడు నశిస్తాడు, మనకి దైవానుగ్రహం లభిస్తుంది. రైట్. ఇంకెవరైనా జవాబు చెప్పండి. శివుడు కిరాత రూపంలో ఎందుకు వచ్చాడండి? నిద్రపోయిన వాళ్ళు లేచి చెప్పండి ఒకసారి. ప్రకృతి స్వరూపంలో రావాలా అన్న ఉద్దేశంతో యథారూపంలో కాకుండా అలా వచ్చాడు ప్రకృతి రూపంలో. ఇంకొకటి యథారూపంలో వచ్చినాడంటే గన ఆయనను అర్జునుడి అహంకారం పరీక్షించడం కోసం అది కరెక్ట్. ఇంకొక మాట చెప్పుకున్నాం మనం. అర్జునుడి అహంకారం పరీక్షించడానికి వచ్చాడు. కరెక్ట్, అది కరెక్టే. కానీ ఇంకొక మాట చెప్పుకున్నాం, మన దైవ రూపంలో వస్తే గనక అతను గుర్తిస్తాడు కదా, అందుకని ఆ రూపంలో రాలేదు. రైట్, అది మనం చెప్పుకున్న కారణం. ఇంకొక కారణం కూడా చెప్పుకున్నాం ఏంటంటే, దైవం ఎప్పుడు కూడా మన అంచనాల ప్రకారం రాడు. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడు అనేటటువంటిది మనకు తెలియదు. మనను అనుగ్రహించడానికి లేదా మనను బాధ పెట్టడానికి ఏ రూపంలో భగవంతుడు వస్తాడు అనేది తెలియదు. భగవంతుడు అనేది ఒక రూపం కాదు. ఒక మాట సార్, ఇప్పుడు మళ్ళీ ఇంత తపస్సు చేసిన అంతటి వ్యక్తి కూడా ఏ స్వరూపంలో వచ్చినా కూడా ఆ స్వామి అనేది గుర్తించలేకుండా పోయినాడు అంటే అది ఒక మాయ కప్పేసినట్లేనా సార్? అది 100%. ఇంకా గమ్మత్ ఏంటంటే, మీకు చివరి వరకు కూడా అర్జునుడు, అది మనకు తర్వాత తెలుస్తుంది, తర్వాత సర్గలోపల తెలుస్తుంది. ఆయనను ఎప్పుడైతే వీళ్ళు రకరకాల యుద్ధాలు చేస్తారు, అందులో చివరి యుద్ధంలో మాత్రమే అర్జునుడు అతన్ని ముట్టుకోగానే గుర్తించగలుగుతాడు. ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి గట్టి దెబ్బ పడితే కానీ మనము సత్యాన్ని గుర్తించలేం. ఎవరో ఎందుకండి, మనకు తెలిసినటువంటి శంకరాచార్య విషయమే తెలుసుకోండి. మనీషా పంచకం మనం చెప్పుకున్నాం క్లుప్తంగా. ఆ మనీషా పంచకంలో వస్తాడు, అక్కడ కూడా చండాలుడి లాగా స్వామి ఈశ్వరుడు వచ్చి ఆయనకు అడిగి, ఈ నీళ్లలో ఉండే సూర్యుడు గాని అది నీకు నాకు వేరే ఏం కాదు కదా అన్నట్టుగా అన్ని చెప్పడము. అప్పుడు ఆయన ఓ అవును అంటే ఆత్మస్వరూపాన్ని గుర్తించాలని అంత గొప్ప శంకరాచార్యునికే ఆ విధంగా అసలు ఎంత అద్వైత వేదాంతి అయిన ఆ శంకరాచార్యునికే ఈ చిన్న పాయింట్ లోపల క్లోజ్ అయిపోయింది మైండ్. అది తెరిపించడానికని చండాలుని వేషంలో. అది చాలా బాగుంది సార్ మనీషా పంచకం. అదే ఇక్కడ కూడా మనకు అదే, ఇక్కడ కూడా అదే, జడభరతుడి కథ లోపల కూడా అదే, గోపికల కథ లోపల కూడా అదే. ఎక్కడో ఒక చోట కొంత రజోగుణం మిగిలిపోయి ఉంటుంది. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే, అనుగ్రహించాలి అని తెలిసినప్పుడు రజోగుణం ఉంటే ఉందిలే అని ఇవ్వడు. ఆ రజోగుణం కూడా పూర్తిగా పోగొట్టి ఇస్తాడు. ఇవ్వడం ఖాయం. పాయింట్ అర్థమైందా? ఇవ్వడం ఖాయం, కానీ ఆ రజోగుణాన్ని పోగొట్టాలి. మనలో అన్ని గుణాలన్నీ పోగొట్టి స్వచ్ఛతగా ఉన్నప్పుడే ఇవ్వడానికి అంగీకారం సిద్ధమవుతాడు. ఇప్పుడు అర్జునుడికి అర్హత ఉందా? ఉంది. అర్జునుడి తపస్సు సరిపోయిందా? సరిపోయింది. మరి ఏమైంది? ఇక చివరి అహంకార పరీక్ష ఒకటి ఉంది. ఇదే విషయాన్ని పరమశివుడే చేయలేదు, ఇంద్రుడు కూడా చేశాడు, పరీక్షించాడు. అర్జునుడిని బ్రాహ్మణ రూపంలో వచ్చాడు, కొద్దిసేపు వాదాపవాదాలు జరిగాయి. చివరికి అర్జునుడిలో ఉన్న వినయాన్ని గుర్తిస్తాడు, అర్జునుడిలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని, నిశ్చయంగా ఉన్నటువంటి ఆయన ఆలోచనలను గుర్తించి అప్పుడు అనుగ్రహిస్తాడు అర్జునుడికి. కాబట్టి ఎవరికైనా సరే తపస్సు చేస్తే వచ్చేస్తుందని కాదు, ఆటంకాలు వస్తాయి, పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే ప్రకృతి శక్తులు మనల్ని నిరంతరం పరీక్షిస్తాయి. మనల్ని తర్వాత లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే మనకు బ్యాంకుల లోపల అక్కడ ఇక్కడైతే ప్రతి ప్రమోషన్ కి టెస్ట్ కూడా ఉంటుంది, ఇంటర్వ్యూలతో పాటు టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ ఇంటర్వ్యూస్ దాటిన తర్వాతనే ప్రమోషన్ ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ మనం ప్రతి మనిషిలో ప్రతి జీవిలోనూ భగవంతుని చూడాలనే కారణం కూడా అయి ఉంటుంది కదండి. ఎవరు చూడాలంటారు? అందరూ చూడాలి, అది అద్వైతం. అందరిలో అతను దేవుడు మనకి ఇది పరీక్షగా పెట్టేటప్పుడు ప్రతి మనిషిని అంటే ఎవరిని కుక్క జంతువు రూపంలో అయినా ఎవరినైనా చేదరించుకోకుండా, అంటే జబ్బు చేసిన మనిషిని చూసినా సరే అట్లా ప్రతి ప్రాణిలో మనము మంచిగా చూసుకోవాలి. ఇక్కడ అడవి పందిని చంపడంలో సమబుద్ధి అనేటటువంటిది వెతకడం లేదు అతను. సమబుద్ధి ఉండాల్సినటువంటి భావననే, కాకపోతే అక్కడ వచ్చినటువంటి ఆయన పరీక్షించవలసినటువంటి భావన ఏంటంటే, ఇంకా ఇతనిలో అహంకారము మిగిలి ఉందా అని చెప్పేసి. అహంకారము అంటే నేను గొప్పవాణ్ణి,
నేను, నాది, ఈ బాణం నాది అన్నాడు అంటే అహంకారం ఉన్నట్టే, ఇంకా పోలేదు. సో మీరు అన్నటువంటి పాయింట్ మామూలుగా కరెక్ట్. సమబుద్ధి ఏదైతే ఉందో అది అందరినీ సమానంగా చూడాలి. సమశత్రుచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగం. సో ఇవన్నీ కూడా తప్పదు, ఇవి గ్యారంటీగా ఉండాల్సిందే. అన్ని మనం చేసి తీరవలసిందే, అందరినీ సమానంగా చూడాల్సిందే. జీవితంలో ద్వంద్వాలను దాటి తీరవలసిందే. అయినప్పటికీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రజస్సును మాత్రం పరీక్షిస్తున్నాడు. అర్జునుడిలోని సమబుద్ధిని పరీక్షించడం లేదు. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్జునుడిలోని సమబుద్ధి పరీక్ష కాదు ఇది. అర్జునుడిలో ఉన్నటువంటి రజస్సుని, ఆ రజస్సును పోగొట్టాలి. పోగొట్టాలి కాబట్టి వచ్చాడు. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా జవాబు చెప్పండి. అడవి పంది అంటే ఏంటి? ఇందాక జవాబు చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా చెప్పండి. మనలోని ఎన్నో జన్మల నుండి వచ్చిన చెడు వాసనలు. చెడు వాసనలు. రాక్షసుడు అంటే ఎవరు? గుణం కలిగిన వాడు. ఇందాక మనం చెప్పుకున్న మూకాసురుడు అంటే దాని మీనింగ్ తెలుసుకుంటూ, రాక్షసుడు ఎవరు, అడవి పంది ఎవరు, బాణాలంటే ఏంటి, ఈయన శివుడు ఎందుకు ఆ వేషంలో వచ్చాడు, ఇవన్నీ కూడా తత్వరూపంలో తెలుసుకుంటున్నాం. మనం ఏది నేర్చుకున్నా కూడా తత్వరూపంతో తెలుసుకుంటాం. ఎందుకంటే మన ప్రవచనాలు క్రూరత్వము. మూకాసురుడు అంటే మనలో ఉండే క్రూరత్వము, అహంకారము, మనలో ఉన్నటువంటి క్రూరత్వము, అహంకారము ఏవైతే ఉంటాయో ఇవి. తర్వాత పంది రూపం అంటే ఏంది? మలిన వాసనలు, కొన్ని కోట్ల జన్మలుగా మనల్ని ఎదుర్కొంటున్నటువంటి మలిన వాసనలు. ఇవన్నీ కూడా సాధన సమయం లోపల పైకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ సాధన సమయంలో మనకు పైకి వచ్చినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎదుర్కొని తీరవలసిందే. ఇక చివరిగా 2 బాలు అంటే వ్యక్తి ప్రయత్నము, దైవ సంకల్పం. ఈ రెండు కూడా, దైవ అనుగ్రహం, ఈ రెండు కూడా కలిసినప్పుడు మాత్రమే అక్కడ అంతర్గత రాక్షసుడు ఎవరైతే ఉన్నారో, మన లోపల ఉన్నటువంటి అహంకారము మరియు క్రూరత్వము, రాక్షసత్వం ఏదైతే ఇవి నశిస్తాయి. కాబట్టి గాఢ తపస్సు చేశాడు అంటే ధ్యానంలో నీకు స్థిరత్వం వచ్చింది, పర్ఫెక్ట్. మూకాసురుడు వచ్చాడు. చివరి విక్షేపం మనం అందరం తెలుసుకున్నాము, మలము, విక్షేపము, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఆ విక్షేపం పూర్తిగా పోయింది. ఇక్కడ కిరాతుడు అంటే దైవము లేదా గురువు పెట్టేటటువంటి పరీక్ష. 2 బాణాలు అంటే పురుష ప్రయత్నము, తర్వాత అనుగ్రహం, దైవానుగ్రహము అనేటటువంటి విషయాలు. మన జీవితంలో కూడా దీన్ని మనం ఎంతో గొప్పగా అన్వయించవచ్చు. ఎన్నో పెద్ద పెద్ద సాధనలు చేద్దాము అని అనుకుంటాం. మధ్య మధ్య లోపల పాత వాసనలు ఎక్కడి నుంచో ఎదురొస్తూ ఉంటాయి. సినిమా లోపల చూస్తూ ఉంటాం, హీరో బాగా ముందుకెళ్తుంటాడు, తను పాతగా చేసిన తప్పులన్నీ మళ్ళీ ఒక్కొక్కటి తనను ఎదుర్కొంటూ ఉంటాయి. రాగానే వాటన్నిటిని పాపం మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అహంకారం మళ్ళీ మళ్ళీ పైకి వస్తుంది. ఇది కొత్త కాదు, ఇది మనం మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ దైవ పరీక్షని మనం సరిగా ఎదుర్కొంటూ, అంటే మనకు తెలియడు దైవం అనేటటువంటి వాడే పెడుతున్న పరీక్షలు అని తెలియవు మనకు. ఇది కేవలం సాధకుల గురించి చెప్తున్నాను. మన నిత్య జీవితంలో మనం మామూలుగా ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మన ప్రారంభం ద్వారా వస్తాయి. వాటి గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది. సాధకుడికి వచ్చేటటువంటి పరీక్షలు. నేను ఇంత బాగా చేస్తున్నా, ఎందుకు నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు? అయితే నువ్వు చేసే పిచ్చి పారాయణలకు, పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు, గుంపు యాక్టివిటీస్ కి భగవంతుడు నీకు దగ్గర కాడు, ఎప్పటికీ దగ్గర కాడు. ఎన్ని చేసినా 1000 సార్లు 1,00,000 సార్లు చేసినా దగ్గర కాడు. నీ లోపల సాధనకే దగ్గర అవుతాడు. నువ్వు చేసే హంగు, ఆర్పాటము, జనాలందరి దగ్గర గుర్తింపు, వీటి ద్వారా కాడు. కాబట్టి దైవం మనకు ఒక తెలియని రూపం లోపల సాధకుడికి పెట్టే పరీక్షలు. అందుకే మనం ఏమంటాము, కార్య సాధకుడు పోవు కడకు పోవు కదా ఆపదలు. అంటే ఎవడైతే కార్యసాధకుడు ఉంటాడో వాడు అన్ని సాల్వ్ చేస్తూ వెళ్తుంటాడు. అందుకని ప్రాబ్లమ్స్ అన్ని కూడా అతని ముందుకు అలా వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే, కార్యసాధకుడు సాల్వ్ చేస్తాడు కాబట్టి. ఏ వీక్ గా ఉన్న పర్సన్ డల్గా అని కూర్చుంటే వాడి దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ వెళ్ళవు. వాడి జీవితం అలాగే ఏనే వెళ్తుంది. జీవితం అంతా వాడు అలాగే ఒక దగ్గరే ఉండిపోతాడు. కానీ కార్యసాధకుడికి ఎన్నో ఇబ్బందులు కల్పిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే బాబు నువ్వు సాధకుడవి అని చెప్పి తెలుసుకోవడానికి. పరమేశ్వరుడు అంటే ముఖ్యంగా భగవంతుడు, పరబ్రహ్మ స్వరూపము లేదా విశ్వ చైతన్యము అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆలస్యంగా వచ్చాడని ఎప్పుడూ ఉండదు. దేవుడు ఎప్పుడూ ఆలస్యంగా రాడు. చాలా మంది అంటారు, నా పరీక్షలకి ఎందుకు దేవుడు నా జీవితానికి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, ఇంత సాధన చేసినా ఎందుకు రావడం లేదంటే, దేవుడు ఆలస్యంగా రాడు, సరైన సమయంలోనే వచ్చి పరీక్షలు పెడతాడు. అది మీరు గుర్తుంచుకోండి. దేవుడు రాక కాదు, దేవుడు వచ్చి తీరుతాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవంతుడు పంచాయతీ లోపల తప్పు ఉండేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉండదు. కాబట్టి సాధన చివరి దశ ఏదైతే ఉంటుందో, అహంకారం అనేది చివరి పోరాటం, ఒంటరి పోరాటం చేసింది.
చాలా గొప్ప సందేశం ఇది. భారవి చెప్పినటువంటి పద్ధతి కూడా బాగుంది. ముఖాసురుడు అడ్డం రావడము, శివుడు కిరాత రూపంలో ఇద్దరు బాణం వేయడము, వివాదము, ఇది చాలా 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 గొప్పటి భగవంతుడి యొక్క విషయం. ఇక అర్జునుడు వీరు ఇద్దరు ఒకరినొకరు కొట్టాడుకోవడం మొదలెడతారు. ఇంకా ముందేమో మాట్లాడుకుంటూ ఉంటారు, కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పు నాది ఇది అని. ఎవరి దానికి వారు వారి ఆర్గ్యుమెంట్ కు తగ్గటువంటి ప్రూఫ్లు చూపిస్తూ ఉంటారు. నేను వేశాను కాబట్టి చూడు, ముందు ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలడం వల్లనే చనిపోయింది అని. అతను అంటాడు లేదు ఇక్కడ ఇలాగ వాదన రూపంలో ఉంది, చాలాసేపు వాదన రూపంలోనే ఉంది. ఇక ఇది పని కాదు అని చెప్పేసి అర్జునుడు తన గాంధీవం తీసి మామూలు బాణాలు వేస్తూ ఉంటాడు కిరాతుని పైన. కిరాతుడు కూడా ఎన్ని బాణాలు వేస్తే అన్ని బాణాలు ఎలా వేసేస్తాడంటే, అర్జునుడు వేసినటువంటి బాణాలు భారవి చెప్పినటువంటి దాని ప్రకారం ఆకాశాన్ని కప్పేశాయట. కప్పేస్తే గమ్మత్తైన విషయం ఆయన గ్రహిస్తూ ఉంటాడు అర్జునుడు. ఏంటంటే తను ఎన్ని బాణాలు వేసినా కూడా ఆయన వాటిని చాలా సులభంగా ఎదుర్కొంటున్నాడు, తిప్పి కొడుతున్నాడు అని అర్జునుడికి అర్థం కావట్లేదు. ముందేదో సామాన్య వ్యక్తితో నేను పోరాడు. అహంకారం ఎప్పుడు దెబ్బతింటుందని? ఇలాంటి సమయంలోనే అహంకారం దెబ్బతింటుంది. నేనే చేశాను, నేనే ఇది అని అనుకునే టైం లోపల అహంకారం దెబ్బతింటుంది. అనేక రకాల బాణాలు వేస్తూ ఉంటారు అర్జునుడు. ఆ బాణాలన్నింటినీ కూడా అతను చాలా సులభంగా ఎదుర్కొంటుంటే మెల్లగా ఇతనికి అనుమానం వస్తూ ఉంటుంది. ఏమిటి ఇంత సులభంగా ఎలా ఎదుర్కొంటున్నాడు? అతను ఒక కిరాతకుడు, ఒక బోయవాడు లాగా కనిపించాడు. అతను ఒక గంభీరమైనటువంటి వ్యక్తి, అసాధారణమైనటువంటి వేగంతో అటు ఇటు ఇలా కదిలిపోతూ ఉంటాడు అన్నమాట. కదిలిపోతూ ఉంటే అర్థం కాదు. అర్జునుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు, బాణాల్ని ఇంత అద్భుతంగా ఎలా తిప్పి కొడుతున్నాడు, మళ్ళీ నాకొచ్చి తగులుతున్నాయి ఆ బాణాలు. కాబట్టి కిరాతుడు చాలా గొప్పవాడు. కొద్దిసేపు ఆశ్చర్యం అనిపిస్తుంది, మరి కొద్దిసేపు కోపం పెరిగిపోతుంది. ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకున్నటువంటి కోపం ఒక్కసారి మెల్లమెల్లగా అహంకారం పైకి వస్తూ ఉంటుందని చెప్పే కదా, దాచినటువంటి లక్షణాలు మెల్లమెల్లగా అలా పైకి వస్తూ ఉన్నాయి. ఇవి రెండు కొట్టుకుంటూ ఉంటే ఈ బాణాలు భారవి చాలా అద్భుతమైన రకరకాల అలంకారాల ద్వారా, ఏదో పెద్ద బ్రహ్మాండం పేలిపోయిందా, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్ని బయటకు వచ్చేసాయా, ప్రళయం ఇదే రోజు వచ్చిందా, ఇటువంటి అనేక రకాల ఉపమానాల ద్వారా, అనేక రకాల అనుప్రాసాల ద్వారా ఈయన దీన్ని వర్ణిస్తూ ఉంటాడు అన్నమాట. వర్ణిస్తూ ఉంటాడు. ఎన్ని రకాలు చెప్పినా కూడా మనమే యుద్ధంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనమే యుద్ధ రంగంలో ఇటు అటు నిలబడి చూస్తున్నామా అన్నటువంటి ఆలోచన తెప్పించేటటువంటి అద్భుతమైనటువంటి వర్ణన. ఇక అర్జునుడు ఇంకా లాభం లేదు, ఇంకొక సర్గలోకి వెళ్ళిపోతాం. ఒక సర్గ మొత్తము కొట్లాడుకుంటారు వాళ్ళు. ముందేమో వాదన, తర్వాత ఏమో బాణాలతో కొట్టుకుంటారు. ఇప్పుడు బాణాలు కాదు, అస్త్రాలతోని ప్రారంభించుకోవాలి. మెల్లగా తీస్తాడు ఈయన. ఒక్కొక్క అస్త్రాన్ని తీసుకుని, నువ్వు వాయవ్యాస్త్రం అని వేస్తాడు, నువ్వు ఆగ్నేయాస్త్రం, నువ్వు నాగాస్త్రం, ఇలా దొరికినటువంటి అస్త్రాన్ని దొరికినట్టుగా వేస్తూ ఉంటాడు. కిరాతకుడు కూడా ఆ అస్త్రాలను తన మాయతోటి మళ్ళీ వాటిని తిప్పి కొడుతూ ఉంటాడు, నిర్వీర్యం చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు కదా ఆయన. భగవంతుడి పైన ఏ అస్త్రాలు పనిచేస్తాయి? అస్త్రము అంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా అస్త్రమని శస్త్రమని రెండు ఉంటాయి. శస్త్రానికి ఏ విధమైనటువంటి మంత్రం అవసరం ఉండదు, అస్త్రానికి మాత్రం మంత్రాల అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తూ ఉంటే ఆ అస్త్రాలన్నిటికీ కూడా అతడు అద్భుతమైనటువంటి విధంగా నిర్వీర్యం చేసుకుంటూ ఉంటాడు కిరాతుడు. వీరిద్దరి యుద్ధానికి హిమాలయం మొత్తం కూడా అసలు వణికిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా ఆశ్చర్యపోతుంది. నదులేమో దారి మళ్ళేసి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా అలా చూపిస్తాడు. ప్రకృతి కూడా వీరి యుద్ధాన్ని చూసి కన్నీరు గారుస్తుందా అని చెప్పేసి భారవి వర్ణన చేస్తూ ఉంటాడు. అర్జునుడికి మెల్లమెల్లగా తన దగ్గర ఎదురుగా ఉన్నటువంటిది సాధారణ వ్యక్తి కాదు అన్నటువంటి సత్యం తెలుస్తుంది. ఎవరో యోగి, అంటే పరమేశ్వరుడు అని చెప్పి తెలుసుకోలేకపోతాడు, కానీ ఎవరో మహానుభావుడైనటువంటి యోగి. కానీ ఇప్పుడు మన యుద్ధాన్ని కొనసాగించాలా లేదా? అప్పుడు ఆలోచిస్తాడు, లేదు, యుద్ధాన్ని కొనసాగించడమే లక్ష్యము, కాబట్టి నేను ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తాను కిరాతుడితోటి అని మళ్ళీ తన దగ్గరటువంటి మిగిలిన మంత్రాలన్నీ కూడా ఉపయోగించి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగింది, శివుడు కరుణించాడా లేదా, ఇంకొక 3 సర్గలు ఉన్నాయి. ఇవి వచ్చే వారం తెలుసుకుని ఆ వచ్చే వారం గాని ఈ నెక్స్ట్ వీక్ గాని మనం కిరాతార్జునీయం పూర్తి చేసుకుంటాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ప్రతి విషయాన్ని తత్వరూపం లోపల తెలుసుకుంటాం మనం. ప్రతి విషయాన్ని కూడా, ఏది కూడా కథ కాదు. మనం ఇంకా చెప్పాలంటే ఇల్వలుడు, వాతాపి వారి కథను కూడా మనం తత్వరూపంలోనే తెలుసుకున్నాము. ఏ కథకైనా కూడా వెనక ఒక మీనింగ్ ఉంటే దాన్ని తత్వం అంటారు. తత్వము అంటే డైరెక్ట్ మీనింగ్ కాదు. తత్ త్వము అంటే ఆ పరబ్రహ్మ నువ్వే. తత్
తత్వం, నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి చెప్పడం. అంటే నీ లోపల ఉన్నటువంటి నీకు తెలియనటువంటి రహస్యాన్ని తెలపడమే తత్వం. కాబట్టి తత్వం అనగా వీలైనంత వరకు మనం ఏం తెలుసుకుంటాము, దాని వెనక ఉన్న రహస్యాన్ని కవి చెప్పిన తెలివితేటల ద్వారాను మన తెలివితేటలు ఉపయోగించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా తత్వచింతన లోపల మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఈ లక్షణాలన్నీ కూడా అర్జునుడు అనేటటువంటి వాడు ఎవడు? నరుడు అంటే మనందరి యొక్క రిప్రజెంటేటివ్, ప్రతినిధి. అటువంటి ప్రతినిధి మన జీవితంలో మనము సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నట్టుగా భావించాల్సిందే. అన్నీ ఉన్నాయి ఆయనకి. ముందు ఇంద్రియాలని రంభ, ఊర్వశి, మేనక వచ్చినప్పుడు ఇంద్రియాలను ఎదుర్కొన్నాడు. ఇంద్రియాలను ఎదుర్కొంటే ఇంద్రియాల కంటే పైన ఉన్నటువంటిది మనస్సు, బుద్ధి. వీటి లోపల నీకు అహంకారం వచ్చేది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని హైయెస్ట్ లెవెల్ లోపల నీకు అహంకారం ఉంటుంది. మనస్సు యొక్క ఒక భాగం అహంకారం. సో ఆయన ముందు ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, ప్రాణాలే నిగ్రహించుకున్నాడు, శరీరం మొత్తాన్ని కూడా కుంచింపజేసుకున్నాడు. వాసనలు, సంస్కారాలు ఆయనకి ఎదురైన వాటన్నిటిని కూడా ఎదుర్కోగలుగుతున్నాడు. ఆ చిన్ని అహంకారాన్ని ఎదుర్కోలేకపోయాడు. భగవంతుడు పరీక్ష పెట్టి దాన్ని తీసేస్తాడు అంతే. అంతేగాని అర్జునుడు తన సాధన ద్వారా పోగొట్టుకోడు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, 1-2 తప్పులు ఉంటే తప్పు లేదు, కుడి ఎడమైతే పొరపాటు లేదు. అవి అంటే ఏంటంటే చేయగలిగినంతటువంటి సాధనను చెయ్యండి. చిన్న చిన్న తప్పులని పెద్దగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న తప్పులు వచ్చినప్పుడు మర్చిపోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ పెద్ద పెద్ద తప్పులు చేయకండి అనేది ఇక్కడ మనం తత్వరూపంలో ఏం గుర్తించాలి అంటే, ప్రకృతి శక్తులు మనల్ని పరీక్ష పెడతాయి. పెట్టి ఆ పరీక్షలో మనల్ని ఓడించి అప్పుడు మనకే రియలైజ్ అయ్యేలాగా చేస్తాయి. మనమే అసలు సత్యాన్ని గుర్తించేలాగా చేస్తాయి. అర్జునుడు అంటే యుద్ధం జరిగిందంతా ఇది నిజమా కాదా మనకెవరికి తెలియదు. కానీ ఒక సాహసుడి ప్రయాణం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వేదవ్యాసుడు తెలియజేశాడు. దానిని భారవి తన మహాకావ్య రచనలో ముఖ్యమైనటువంటి వస్తువుగా స్వీకరించడం మనం ఇక్కడ గమనించాం. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది కథ మాత్రం కాదు. కథ లోపల ప్రతి విషయానికి మనం తత్వం నేర్చుకున్నాం. 2 బాణాలకి తత్వం ఏంటి, మూకము అంటే తత్వం ఏంటి, ఈ అసురుడు అంటే తత్వం ఏంటి, తర్వాత శివుడు కిరాత రూపంలో రావడానికి తత్వం ఏంటి, ఈయన జీవితంలో అహంకారం ఎందుకు మిగిలింది, ఇంకా అప్పటికే రంభ, ఊర్వశి, మేనకల్ని ఇది చేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఇటు చూసినట్లయితే శివుడి దగ్గర ఇంద్రుడి దగ్గర తన వినయాన్ని ప్రదర్శించాడు. సరైనటువంటి సమస్థితిని ప్రదర్శించగలిగాడు. అంటే ఈక్వలిబ్రియం స్టేట్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క ఈక్వలిబ్రియం స్టేట్ ని కూడా ఆయన చూపించగలిగాడు ఇంద్రుడు వచ్చినప్పుడు. మరి అటువంటి అర్జునుడికి ఒకే ఒక్కటి మిగిలిపోయింది, అదేంటంటే అహంకారము. దురదృష్టం ఏంటంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము, ఒక్క రజోగుణం చాలు మన జీవితంలో వెనక్కి లాక్కెళ్తుంది. నేను అందుకే చెప్తూ ఉంటాను మీ అందరికీ కూడా, దయచేసి తప్పు గుంపులలో తప్పు మనుషులతో ఉండకండి. ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా సాధకుడు వీటన్నిటినీ కూడా దాటి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మధ్యలోపల మనకు అహంకారం వస్తుంది, నువ్వెంత నేనెంత అనేటటువంటి భావన వస్తుంది. అన్నిటికీ దూరమై వెళ్ళిపోతాం. నాకేముంది, నేను చేసుకోలేనా, నేను చూడలేనా, నేను చేయలేనా, ఇటువంటి భావాలన్నీ వచ్చి మనం ఏంటంటే సరైనటువంటి దారికి దూరం అవుతూ ఉంటాము. కాబట్టి అహంకార భావాన్ని వదిలేసి సాధన లోపల పూర్తి స్థాయి సమన్వయాన్ని సాధించాలి. ఆ సందేశాన్ని ఈ రోజు మనం తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు ప్రశ్న ఏమన్నట్టు అడగచ్చు సార్. ఇంద్రియ నిగ్రహం ఉన్నందుకు అర్జునుడిని గుడాకేశుడు అని చెప్పినామని అది గుర్తొచ్చింది సార్, అదే చెప్దాము అనేసి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక వరాహం గురించి, ఒక పంది కోసరం అని చెప్పేసి అవును కొట్టి చంపేసినాడు. ఈయన తపస్సు చేసుకునే ఆయనకి అసలు ఆ పందితో ఏం అవసరం వచ్చింది, దానికోసరం అని చెప్పేసి అంత కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అంటే ఈ తత్వరూపంలో అయితే మనకు మంచిగా అనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే కన్నా అది చాలా సిల్లీగా అన్న ఫీలింగ్ వస్తుంది కదండి సార్. అది చంపటానికి వస్తుంది కదా, మీదకి వస్తుంది కదా చంపటానికి, అందుకనే ఆయన చంపబోయాడు. చంపేసిన తర్వాత ఇది నేను కొట్టినానంటే ఇది నేను కొట్టినా, అక్కడ పర్పస్ ఈజ్ సాల్వ్డ్ బై కిల్లింగ్ దట్. అక్కడికి అయిపోయింది. సరే నా సాధనకు నాకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆయన సరేలే అని వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఇది నేను కొట్టినాను, ఇది అసలు అక్కడ పాయింట్ అవసరమే లేదు కదా. అంత
కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. అందులో ఈశ్వరుడు నేను మారువేషం ఒక్క విషయం కూడా నేను భేదించను. ముందు మీరు చెప్పిన 2 విషయాలు. ఫస్ట్ ఏంటంటే అర్జునుడిని గుడాకేశ అనడానికి కారణము ఇంద్రియ నిగ్రహం కాదు. అర్జునుడు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి గుడాకేశ అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాళ్ళని హృషికేశ అంటారు. సో మొదటి కరెక్షన్. రెండవది ఏంటంటే మీరు చెప్పినటువంటిది 100% కరెక్ట్. అందుకే మనము తత్వరూపం లోపల తెలుసుకుంటాము. తత్వరూపంలో ఎందుకు తెలుసుకుంటామంటే కథ లోపల ఎక్కడో ఒక చోట మనకు లోపం కనిపించే అవకాశం ఉంది మొదటిది. రెండవది ఏంటంటే ఇప్పుడు మిగతా వారు అన్నట్టుగా తనను చంపడానికి వచ్చిందని తను చంపాను, ఆ క్రెడిట్ నాకు ఇవ్వకపోతే ఎట్లాగానే ఉంది. అది అహంకార చివరి భాగం అయి ఉండొచ్చు అని మనం అనుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కథలలో చాలా వరకు కథలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు గజేంద్ర మోక్షం లోపల ఒక ఏనుగుని కాపాడడానికి దేవుడు విష్ణు వైకుంఠం వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి చక్రం వేసి ఇంత చేయాలా? తనున్న దగ్గర ఉఫ్ అంటే అయిపోయేది కదా. అంటే అక్కడ కారణం ఏంటి? మీరు మెయిన్ కథ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కథను కథగా కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తత్వరూపంలో చూసినప్పుడు మాత్రమే దానికి జవాబు దొరుకుతుంది. కథని కథలాగా చూసి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు జనాలు. చాలా మంది గజేంద్ర మోక్షం గురించి ఎన్ని రకాలుగా మాట్లాడతారు తెలుసా? నాకు ఎంత బాధ ఇస్తుందో. ఎంతసేపు భాగవతాన్ని కథల రూపంలో తీసుకుంటారో ఏ పాపాత్మలు. భాగవతం కథలు కాదు, తత్వము. కేవలం 4000 శ్లోకాలు మాత్రమే కథలు. 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. కాబట్టి తత్వం ఏంటి మరి? తత్వం ఏంటి అంటే జీవుడు ఎంతసేపు కూడా తన పోరాటాన్ని తను కలుపుతూ తనకున్నటువంటి స్నేహితులు, తనకున్నటువంటి బంధువులు వీరందరూ తనను కాపాడుతారు అని చెప్పి నిత్య జీవితంలో అనుకుంటూ ఉంటాడు. దానికి ప్రతినిధి గజేంద్రుడు. ఆయన చేస్తున్నటువంటి దాంట్లోపల భగవంతుడు ఎప్పుడు రాడు. ఎప్పుడైతే ఇవన్నీ నావి కాదు అని చెప్పేసి ఎవ్వడిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి నీరమై అని చెప్పేసి ఎప్పుడైతే అతను సత్యాన్ని గ్రహిస్తాడో అప్పుడే ప్రకృతి శక్తులన్నీ ఏకమై అతన్ని సంసార సాగరం నుంచి బయటపడేస్తాయి. అంతేగాని విష్ణుమూర్తి వచ్చి అక్కడ చక్రం వేసి కాపాడాడంటే ముసలి ఆహారాన్ని తినేస్తాడు. ఆ దేవుడు ముసలి ఏం పాపం చేసింది? ముసలి తన జన్మకు చేయవలసిన ధర్మాన్ని తను చేస్తుంది. దాన్ని చంపడానికి కారణం ఏంటి? చంపడు, దేవుడు చంపడు. అక్కడ కథ ఏంటంటే అజ్ఞానం అనేటటువంటి ఈ భవబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ భవబంధాల నుంచి ఎప్పుడు తెలిసింది నేనొక్కనే జీవిత పోరాటంలో ఉన్నటువంటిది, నేనొక్కనే, నా భార్య, నా పిల్లలు వీరందరూ కూడా ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాల్సిన వాళ్ళే, వారి వారి పనులలో ఉండవలసిన వారే. నేను మాత్రమే నా పోరాటాన్ని చెయ్యాలి. కాబట్టి ఈ భవబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశాశ్వతాలు. శాశ్వతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరైతే అశాశ్వత స్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడో ఆయన అనంతుడు, నిర్మలుడు. అటువంటి భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడు ఆయననే సృష్టి చేస్తాడు, ఆయననే స్థితి చేస్తాడు, ఆయననే లయం చేస్తాడు. అటువంటి భగవంతుడికి నేను మొక్కుతాను. ఈ ప్రపంచమంతటికి మూల కారణం ఆయననే. ఈ ప్రపంచమంతా కొట్టుకుపోయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి చివరికి ఈ బ్లాక్ హోల్ బయట ఒక చిన్న జ్యోతి వెలుగుతుందో ఆ జ్యోతికి నేను నమస్కరిస్తున్నాను. ఆ శ్లోకం ఏంటి చెప్పండి ఎవరైనా? బ్లాక్ హోల్ బయట జ్యోతి గురించి చెప్పినప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. ఆ శ్లోకం కదండి సార్. లోకంబులు లోకేశులు కదండి సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లోకంబులు లోకేశులు వాళ్ళని ఎప్పుడు ఏకాకృతి తిరుగునో అతని నేను సేవించును. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అతను భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగాడు. భగవంతుడు స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మరుక్షణము ఈ బంధాల నుంచి బయటపడ్డాడు. కాబట్టి కథ అనేటటువంటిది కాకుండా మనం కేవలం తత్వ చింతనలో మాత్రమే ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి రెండో దాంట్లో శైలజ గారు మీరు అన్నది కరెక్ట్. కథ రూపంలో కాకుండా తత్వ రూపంలో తెలుసుకుంటే కథకు మరింత అందం మనకు కనిపిస్తుంది. మొదటి దాంట్లో మాత్రం అతను గుడాకేశుడు అంటే అజ్ఞానాన్ని నిద్రను జయించిన వాడు లేదా అజ్ఞానాన్ని జయించిన వాడు, తమస్సును జయించిన వాడు అనే మీనింగు. ఇంద్రియాలను జయించిన వాడిని ఋషికములు అంటారు. ఋషికముల యొక్క ఈశ్వరుడు, ఋషికములకు అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకోటి గజేంద్ర మోక్షంలో మనకు అంటే స్వామి వాళ్ళు చాలా రోజులు కొట్లాడుకున్నారు కదండి సార్. అప్పుడు అంతా ఎందుకు రాలేదు అంటే ఈయనకు గజేంద్రునికి అహంకారము అంతా ఉన్నింది. ఆ దేవుణ్ణి ఏం తలుచుకోలేదు. ఐ క్యాన్ ఫైట్ విత్ దిస్ క్రొకడైల్ అన్న ఫీలింగ్ తో చేసుకుంటూ పోయినాడు. కానీ ఎప్పుడైతే ఇంకా తనకు శక్తి నాకు లేదు అన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చి అప్పుడు దేవుణ్ణి తలుచుకుంటే స్వామి ప్రత్యక్షమవుతాడు.
పూర్వజన్మలో కూడా ఆయన చాలా అంటే గజేంద్రుడు అది ఓకే, పూజ అది కథ, అది చేసినందుకు కథ అనుకోండి, కథ అంతే అది. కదా సార్. ఇంద్రజుమ్నుడు రాదు, ఇంద్రజుమ్నుడు ఆయన అగస్త్యుని, అది ఓకే, ఆ కథను పక్కన తీసేసేయండి. ఈ గజేంద్రుడి విషయం లోపల కూడా ఒకటేమో అలసట, సరే ఒకటేమో అలసట. ఈ అలసటని మనము భజగోవిందంలో చాలా బాగా తెలుసుకున్నాం. ఏమనంటే జీవితంలో అన్ని పోరాటాలు చేసి 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 అలసిపోయి చివరికి చూసుకుంటే మన వెనకాల ఎవ్వరు ఉండరు. మన వెనకాల ఉన్నారు కదా అని చెప్పి మనం అన్ని పోరాటాలు చేసుకుంటాం, రకరకాల కొత్త శత్రువులను చేసుకుంటాం. పుట్టడంతో మనకి ఎవరు శత్రువులు ఉండరు. కాలక్రమేణా ఎంతో మంది శత్రువులను చేసుకుంటూ ఉంటాం, ఎంతో మంది ద్వారా మనం అసహింపబడుతూ ఉంటాం. అలా వెళ్తూ వెళ్తూ ఇంత చేసి మనం ఎవరి కోసం అయితే చేశామో వారు కూడా మనల్ని పట్టించుకోని స్థితికి వస్తారు అనేటటువంటి భావన అక్కడ మనం గుర్తించాలి. ఇన్ని దెబ్బలు తిన్నాడు, తన్నులు తిన్నాడు, ఇన్ని తిన్నాడు, తీరా చూస్తే ఏమైందయ్యా అంటే భార్య పిల్లలందరూ వెళ్ళిపోతుంటారు. వేలాది మంది భార్యలు గజేంద్రుడికి. ఇక్కడ భార్యలు అంటే అర్థం ఏంటంటే బంధాలు అని అర్థం చేసుకోండి. గజేంద్రుడికి 1000 భార్యలు అంటే ఇప్పుడు 1000 భార్యలు ఎగ్జాక్ట్లీ ఉన్నాయి అని అట్లా కాకుండా వేలాది మంది రూపం లోపల బంధాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులు, బంధువులు, చాలా మంది పెళ్లిళ్లకు, పేరంటాలకు బోల్డ్ అంత మందిని పిలిచి నానా ఖర్చులు పెట్టి హంగామా చేసి ఆర్భాటాలు చేసి, ఈ హంగు ఆర్భాటాలు చేసే వారందరికీ దూరంగా ఉండండి. మీరు సిగ్గుపడద్దు, మీకు మొహమాట పడకండి, పెళ్లికి పిలిస్తే వెళ్ళకండి. మీకు అత్యంత ఆత్మీయులు, ఇంకా మీరు వెళ్ళకపోతే వాళ్ళు ఏడ్చేస్తారు, మీకు పెళ్లి జరగదు అనేటటువంటి టైం ఉంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి. ఇవన్నీ ఈ హంగు ఆర్భాటాలు వీటన్నిటికి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ దాంట్లోంచి పైకి రావడం మళ్ళీ ఇంత టైం పడుతుంది. అతి కష్టం మీద ఈ 5-6 ఏళ్లుగా నేర్చుకుంటున్నారు. ఇప్పటికే మనం ఎంతో మందిని అటువంటి వాళ్ళని మన గ్రూపుల్లోంచి తొలగించాం. సో మనకు మిగిలినటువంటి చిన్న గ్రూప్ ని కనీసం దీన్ని మనం కాపాడుకుని వీరైనా ఆత్మజ్ఞానం వైపుకి ముందుకు వెళ్ళాలి. మనకి ఏ హంగు వద్దు, ఏ ఆర్భాటం వద్దు, ఏ రకమైన గురుదక్షిణ వద్దు, ఏ రకమైన ఇది జస్ట్ సాధన ద్వారా. ఎందుకంటే వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉండదు, వీళ్ళందరికీ టెక్నాలజీని సమన్వయం చేయగలిగేటటువంటి శక్తి ఉండదు, సైన్స్ తెలిసిన వాళ్ళు అయి ఉండరు. సైన్స్ తెలియాలి, వేదాలు తెలిసి ఉండాలి, వాళ్ళకి తెలియవు. అటువంటిప్పుడు సమన్వయం ఎక్కడి నుంచి చేస్తారు? వేదం తెలియాలి అంటే ఫస్ట్ యు ఆర్ సపోజ్ టు బి ఒక సైన్స్ గ్రాడ్యుయేట్. ఆ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు మాత్రమే నీకు అవన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. సైన్స్ రావాలి, ఇంజనీరింగ్ రావాలి, ప్రపంచం అంతా తెలియాలి. తెలిసిన తర్వాత నువ్వు వేరే వాళ్ళకి చెప్పగలుగుతావు. కానీ వీళ్ళకి ఏంటంటే దే ఆర్ లిమిటెడ్ బై దేర్ నాలెడ్జ్, లిమిటెడ్ బై దేర్ ఎడ్యుకేషన్. దానివల్ల ఏమవుతుంది? అదే కథను పండిస్తారు. కరి మకరి మకరి కరి కరి మకరి మకరి కరి అని చెప్పి చదువుతుంటే మనం చప్పట్టు కొట్టేస్తాం. నువ్వు చప్పట్టు కొడతావు, చప్పట్లు అక్కడ సభలో మిగిలై బయటకు వచ్చేసాం. ఒకసారి ఒకరి పెద్ద ప్రవచనకర్త గారి ప్రవచనానికి వెళ్ళాను. అందరు ఇలా ఫ్రంట్ రోలో కూర్చొని ఇలా దండం పెడుతున్నారు ఆయనకి, దీనంగా, అత్యంత దీనంగా, గురువును కరుణించు అన్నట్టుగా. తర్వాత వచ్చిన వాళ్ళని నాకేదో సడన్ గా ఏదో మిస్ అయ్యాను పాయింట్ ఆయన చెప్పింది. నేనేమో బాగా శ్రద్ధగా వింటాను, పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకుంటా కదా. బయటకు వచ్చాక ఏదో పాయింట్ మిస్ అయ్యి మా ఫ్రెండ్ని అడిగాను, ఆయన చెప్పలేదు. నా రూమ్మేట్ని అడిగాను, ఆయన చెప్పలేదు. సరే ఫ్రంట్ రోలో కూర్చొని ఒక 10 మందిని అడిగాను, ఎవరు వినలేదు. ఎవరి కోసం ఈ గేమ్స్, ఎవరి కోసం ఈ చిల్లర వేషాలు? కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు అది ఒకటే గుర్తుంచుకోండి, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. జ్ఞానం రావాలి అంటే మీకు ఆ శ్రద్ధ ఉండాలి. జై శ్రీకృష్ణ. లాస్ట్ ప్రశ్న, ఇవాళ తొందరగా అవగొడదాం అనుకున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా సార్? క్విజ్ అనౌన్స్ చేయండి సార్, 7వ తారీఖు అని చెప్పి. ఒకసారి అందరికి ఓకేనా? క్విజ్ 7వ తారీఖు ఓకేనా అందరికి? ఒకటోసారి, రెండోసారి, 2.5సారి. ఓకే, 7 నాడు 11 సార్, 2 క్విజ్లు, 2 క్విజ్లు పూర్తి చేసేద్దాం. తర్వాత యక్ష ప్రశ్నలు క్విజ్ ఒక్కసారి ఉంటుంది. 11 కాదండి, 16 అని పెట్టాను రెండోది. 7-16 కదా, 7-16 కదా. అయితే యక్ష ప్రశ్నల క్విజ్ కూడా మధ్యలో ఒక రోజు చేద్దాం మనం. ఒక్క నిమిషం డేట్ చూసుకొనియండి. కొంచెం బ్రేక్ ఇవ్వండి సార్, మాకు మాకు ట్రాన్స్ఫర్ అయింది సార్, కొంచెం బిజీగా ఉన్నాం. షిఫ్టింగ్ లో ఉన్నాను. ఎవరికైంది ట్రాన్స్ఫర్? సౌజన్య గారు కాజీపేట నుంచి ఖమ్మం సార్, అది కొంచెం బిజీగా ఉన్నాం. వాళ్ళ స్వస్థలానికి వెళ్తున్నారు సార్. ఓకే ఓకే, వండర్ఫుల్ 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 వండర్ఫుల్. సో 2 దూరం ప్లేస్ లా, చాలా దూరం ఉంటాయా? 3 hours. మరి 3 hours కోసం మీరు అట్లా కాదు సార్, కొంచెం రెగ్యులర్ కంటే కొంచెం సార్. మీరు యక్ష ప్రశ్నలు అంటున్నారు కదా, అది కొంచెం అంటే నేను ఈ 2 అనట్లేదు సార్, యక్ష ప్రశ్నలు అంటున్నారు కదా, అది మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. అది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కదా. కొంచెం 25 నాడు పెడదాం. యక్ష ప్రశ్న
శ్రీకృష్ణుడు 25 నాడు పెడదాం. 7 నాడు ఆత్మబోధ, 16 నాడు నారాయణీయము, 16 నాడు వద్దు, 18 నాడు పెడితే ఉంటుంది. 16 నాడు అంటే మనకు భగవద్గీత దెబ్బతింటుంది కదా తర్వాత, అందుకోసమని. కాబట్టి నారాయణీయం అంటే ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అది కూడా? నారాయణీయం మనం పంపించాం కదా, క్విజ్ క్వశ్చన్స్ పంపించాను నేను, చూసుకోండి ఒకసారి. సార్ పంపించినంత వరకు నారాయణీయం అంతవరకు అందులో కొన్ని ప్రశ్నలు కొన్ని యాడ్ చేస్తాను. శ్రీకృష్ణుడి మహావి నిష్క్రమణము, తర్వాత ఉద్ధవ గీతకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. 18 నాడు అది సరే. 16 నాడు 25 నాడు అయితే మనం యక్ష ప్రశ్నలు పెట్టుకుందాం. ఓకేనా? మధ్యలో ఒక్కసారి ఆదిత్య హృదయం వస్తుంది. ఆదిత్య హృదయం మళ్ళీ మనకు ఆగస్టు 4 నాడు ఆదిత్య హృదయం ఉంటుంది. ఓకేనా? వండర్ఫుల్. మీకు 1 మంత్ ఎగ్జామ్స్ బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి చక్కగా. ఇక మీకు ఎట్లాగో నేను మిమ్మల్ని ఎవరిని పెళ్లిలకు ఫంక్షన్స్ కి వెళ్ళనియా, ముందే గుర్తుంచుకోండి. ఓకేనా? సార్ 7వ తారీఖు ఒకటి, 16 ఒకటి, 25 ఒకటి, 4వ తారీఖు ఒకటి, అంతే కదా? కరెక్ట్. 7, 16, 25, 30 ఆగస్టు 4th. ఆగస్టు 4th. ఓకే, ఈ నెల లోపల 3 ఉంటాయి. ఓకేనా? చక్కగా చేసుకోండి మంచిగా. నేనేమంటానంటే వీలైనన్ని సార్లు వింటూ ఉండండి. ఇవన్నీ వింటూ ఉంటే మీరే తత్వాన్ని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏ ఉదాహరణ చెప్పినా మనకు ఆటోమేటిక్ గా తత్వం అర్థమైపోవాలి కదా. సో కాబట్టి ఏది చదువుకున్నా మనకు ఆటోమేటిక్ అర్థమయ్యేలాగా మీరే చెప్పండి. ఇప్పటి నుంచి నేను అడుగుతాను, ఇందులో ఏం తత్వం ఉంది అంటే మీరు చెప్పాలి. మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. నేనేమన్నాను, ఈ చివరి 8 నెలలు కదండి, ఈ చివరి 8 నెలల లోపల మనం మాక్సిమం ట్రై చేద్దాం. ట్రై చేసి ఎంత బాగా మనం చేసుకోగలమో అంత బాగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? వీలైనంతగా తత్వరూపంలోనే చూడండి. ఎందుకంటే అప్పుడు తత్వరూపంలో చూసినట్టయితే మన పురాణాలు అవి ఇంకా బాగా అర్థమవుతాయి. పాపం ఆయన అంత కష్టపడి మనకు అందించింది తత్వరూపంలో మనం అర్థం చేసుకోవడం కోసమే కదా. మనం కథల్లాగా అర్థం చేసుకొని రాముడిలాగా కృష్ణుడిలాగా, ఎవడో మొన్న క్వశ్చన్ చేస్తున్నాడు, రాముడు భార్యని ఇది వనవాసం చేయించాడు, నువ్వు నీ భార్యని వనవాసం చేయించావా, భార్యని నువ్వు అగ్ని ప్రవేశం చేయించాడు, నీ భార్యని అగ్ని, ఇలాంటివన్నీ మన దేవుళ్ళ మీద వస్తున్నాయి. ఎందుకని వస్తున్నాయి? దానికి కారణం ఏంటి అంటే మనము మన గ్రంథాలను సరిగా చదువుకోకపోవడం వల్ల, అజ్ఞానం ద్వారా ఏంటి గ్రంథాలలో ఉన్నట్టుగా చెప్పుకోవడం వల్ల, దాన్ని సరైనటువంటి అర్థాన్ని అన్వయం చేయకపోవడం వల్ల, కొంతమంది ప్రవచనకర్తలు చెప్పే కదా, రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు వీళ్ళు. వీటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అన్వయం చేసే శక్తి లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చదువుకున్న విద్య ఉంది, వాళ్ళకు సరస్వతీదేవి ఉంది వాళ్ళ దగ్గర, కానీ సమన్వయం చేసేటటువంటి జ్ఞానము లేనప్పుడు ఏమవుతుందంటే ఇదే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏం చేయలేము, ఎవరి దారిలో వారు. కానీ ఎక్కువ మంది మూఢనమ్మకాలలో వెళ్ళిపోతూ అనవసరమైనటువంటి దారిలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు తత్వ విధానంగా గారిని చూడండి, ఆయన ఎంత సరైనటువంటి దారిలో తీసుకెళ్తూ ఉంటారు. సో కాబట్టి సరైనటువంటి దారి మీరు వెతుక్కుని ఆ దారిలో అందరూ ప్రయాణించండి. ఓకేనా? వాళ్ళకి ఆపుకుందామా? ఇంకా నేను ఒక క్లాస్ అటెండ్ అయినా సార్, తత్వ విధానంద గారిదా? హైదరాబాద్ లో. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎంత సింపుల్ గా ఉన్నారు కదా ఆయన. అలా సింపుల్ గా వచ్చి సింపుల్ గా కూర్చుంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అంత సింప్లిసిటీ. పాపం ఆయన ఈ మధ్య కర్ర పట్టుకొని నడుస్తుంటే నాకు అసలు తరుక్కుపోయింది. గమత ఏంటంటే నేను ఆపరేషన్ చేయించుకుంటున్నారో ఏమో అనుకుంటా సార్, హైదరాబాద్ అమెరికాలో. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు ప్రస్తుతానికి. అమెరికాలో ఆయన 6 నెలల పాటు అమెరికాలో ఆయన అక్కడ మన దయానంద ఆశ్రమానికి అక్కడ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన అక్కడ ఉంటారు. ఇండియాకు వచ్చినప్పుడు 3-4 నెలలు హైదరాబాద్ లోను, 1-2 నెలలు రిషికేశ్ లోను, కాకినాడలోనూ ఉంటారు. మళ్ళీ ఒక 6 నెలల పాటు అమెరికాలో ఉంటారు. మొత్తం తత్వబోధనే. ఆయన అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు. ఆయన సైంటిస్ట్, ఒరిజినల్లీ సైంటిస్ట్. ఆయన మంచి నాలెడ్జ్ పర్సన్. అందువల్ల మరింత దానిని అర్థం చేయించడానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగాను కూడా అర్థం చేయించడానికి అవకాశం ఉంది. దానికి తోడు ఏంటి, ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి పురాణాలు ఇవన్నీ కూడా దురదృష్టవశాత్తు చాలా వరకు పోగొట్టుకున్నాం. దండయాత్రలలో వాటిల్లో చాలా వరకు పోగొట్టుకున్నాం కదా. మిగిలిన పాపం గీతా ప్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి మనకి ఎంతో కొంత అందిస్తున్నారు. ఎనీవే, ఇక ముగించుకుందామా? అందరూ కూడా ఆలోచన ద్వారా తత్వ విచారణ చేసుకుంటారని, ఆ భగవంతునికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆత్మబోధ. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. ఎవరో ఏదో అడగబోయారు సార్. ఇది బుక్ ఉంటదా సార్, కిరాత అర్జునీయం బుక్ ఏదైనా ఉంటదా సార్? ఇది
కిరాతార్జునీయం మనకు ఈయన భారవి కిరాతార్జునీయం అని కొట్టండి. పీడిఎఫ్ నేను పీడిఎఫ్ తీసుకుని చెప్తున్నాను. నేను వీలైతే పంపిస్తాను అండి, పీడిఎఫ్ పంపిస్తాను. పుస్తకం దొరుకుతుందా సార్? బయట బుక్ దొరుకుతుందా? మా బాబుకి బయట కొంచెం దొరకదు, మనకు అర్జునుడు వ్యాస భారతంలోనే ఉందండి. వ్యాస భారతంలోనే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి చిన్న చిన్న తేడాలుగా వ్యాస భారతంలోనే ఉంది. మొత్తం వ్యాస భారతంలోనే ఉంది. అరణ్య పర్వంలో కథ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది పూర్తిగా చెప్పుకున్నాం, చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. అరణ్య పర్వం లోపల చెప్పుకున్నాము. అది అయిపోయిన తర్వాత అర్జునుడు వెళ్లి రకరకాల ఆయుధాలను సాధిస్తాడు, ఇంద్ర సింహాసనం మీద కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పేరేంటి, ఊర్వశి చేతి లోపల శాపాన్ని చేస్తాడు. చిత్రసేనుడు అని ఆయన దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకుంటాడు, పాటలు డాన్స్లు అన్ని నేర్చుకుంటాడు అని చెప్పి తెలుసుకున్నాం మనం. చాలా డీటెయిల్ గా తెలుసుకుని చివరికి అతను ఖాళీగా ఉన్న టైం లోపల రోమశుడు లోమశనుడు అని ఆయనను పంపిస్తారు కిందికి. పంపిస్తే అప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, అర్జునుడు మా దగ్గరే ఉన్నాడు, నువ్వు కంగారు పడకు, తను వచ్చేదాకా తన అక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు ఇంద్రుడి దగ్గర, మిగతావన్నీ కూడా నువ్వు మీరంతా కూడా ఇక్కడ యాత్రలు చేస్తూ ఉండండి అనగానే అందరూ సంతోషపడతారు, అర్జునుడికి అన్ని అస్త్రాలు వచ్చాయని. అప్పుడు వీళ్ళందరినీ కూడా ఆయన అన్ని రకాల యాత్రలకు తీసుకెళ్తాడు, కొన్ని వందల వేల యాత్రలకు తీసుకెళ్తాడు. ఇదంతా కూడా మనం వన పర్వంలో తెలుసుకున్నాము. కాబట్టి అందరూ కూడా మళ్ళొకసారి చూడండి. నేనేమంటున్నానంటే అక్కడ 1300 వీడియోలు పడున్నాయి మీరు చూడడానికి. మా బాబు ఎవరికి ఇవాళ ఫార్వర్డ్ చేయాలి. ప్రవచనం విన్నాడు. ఏదైనా బుక్ తను కాలేజీలో ఎప్పుడైనా ఫ్రీ టైమ్ లో చదువుకోవడానికి ఉంటుందా అని అడగమంటే అడిగాను సార్ నేను ఇది. ఓహో, అట్లా అట్లా ఉంటుంది మహాభారతంలోదే. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా భారవి విరచిత కిరాతార్జునీయం అంటే మీకు దొరికే అవకాశం ఉంది. నేను ప్రత్యేకంగా వేరే బుక్ కాకుండా ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఒరిజినల్ వర్షనే నేను చెప్తున్నాను. మీకు అది షేర్ చేయమంటే చేస్తాను, అందరికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. అందరూ కూడా రేపు సాయంత్రం మళ్ళీ ఆత్మబోధ ప్రవచనంలో కలుద్దాం. అంతవరకు కూడా శుభం భూయాత్. జై శ్రీకృష్ణ.